सकल शुभफल अवाप्ति अर्थम भक्ति ज्ञान वैराग्यता सिद्ध्यर्थम सनातन धर्म परिरक्षणार्थम सनातन धर्म विश्वव्याप्ति अर्थम प्रातः काल समये श्री అనసూయ మహాదేవి వ్రత ఆఖ్యం కర్మ కరిష్యే. దంపతులు కుడి చేతులకు అక్షతలు మార్చుకొని అక్షతలు నీళ్లు దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ధర్మపత్ని గారు ఉంటారో శ్రీమతి గారు వారిలో చేతులు అక్షతలు ఆయన చేతిలోకి వేసేయండి. మొత్తం వారి చేతులకు అక్షతలు ఇచ్చేసి ఆయన చేతిలో నీళ్లు వేయండి. అయ్యా మీరు వారు అక్షతలు నీళ్లు వేస్తూ ఉంటారు, మీరు ఆ పళ్ళెలను వదిలిపెట్టేసేయండి. ఆ కింద పళ్ళె ఉంది కదా, ఆ పళ్ళెను వదిలిపెట్టేసేయండి. తదంగా అనసూయ మహాదేవి వ్రతాఖ్యం గరిష్యే, తదంగా కలశారాధనం గరిష్యే. ఆ పళ్ళెలను వదిలిపెట్టేసేయండి. చెంబులో పళ్ళెల్లో కానీ దీనిలో ఏదైనా కలశారాధనం గరిష్యే. ఆ లోపల చెంబు ఉంది కదా, ఆ చెంబుకు గంధం రాసి బొట్టు పెట్టండి. గంధం నీళ్లు తడుపుకోండి, చెంబులో నీళ్లు వాడండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత. అదే చిన్న గిన్నెలో గంధం ఉందండి, ఆ గంధంలో కొద్దిగా నీళ్లు తడుపుకోండి. మూలే హత్రసితో బ్రహ్మ మధ్యే మాతృనాశ్రిత. ఉద్ధరణతో నీళ్లు వేసుకోండి అమ్మ గంధం గిన్నెలో. కుక్షౌతు సాగర సర్వేహత్త ద్వీపావసుంధర. ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబుసమాశ్రిత. ఓం ఆ కలశే శుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. కుంకుమతో అలంకరించిన తర్వాత 2 నక్షత్రాలు వేయండి దాంట్లో. आपो वा इदकं सर्वं विश्वा भूतान्याप प्राणा वा आपो नमापो मृतमाप सम्राडापो विराडाप स्वराडाप छंदा गुष्यापो ज्योति गुष्यापो अजो गुष्यापः सत्यमाप सर्वा देवता आपो भूर्भुव स्वराप. ओम गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती. తమలపాకు లోపలికి ఒక తమలపాకు, ఈ తమలపాకు తీసుకోండి ఒకటి. తమలపాకు నీళ్లలో శ్రీకారం చుట్టండి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్నిహృతింకురు. కావేరి తుంగభద్రాదా కృష్ణవేణి జగోతమి భాగీరథ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. ఆయాం తు శ్రీ మాతృశ్రీ అనసూయ మహాదేవి సహిత అనసూయాత్మజ గణపతి స్వరూపిణి హైమోది మహాదేవి పూజార్థం యజమానస్య మమానుకోండి. అందరూ దురితక్షయకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. తమలపాకు తీసుకొని పూజా సామాన్లు ఇచ్చరండి. మీకు ఇచ్చిన పూజా సామాన్ల మీద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష. తర్వాత అమ్మవారి పాదుకల మీద చల్లండి. దేవం సంప్రోక్ష. తర్వాత మీ మీద చల్లుకోండి. ఆత్మాన సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా యస్మరే పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ధ్యానం. ఓం ఆ చల్లుకున్న తర్వాత నీళ్లు 2 పుష్పాలు తీసుకొని పట్టుకోండి. 2 అక్షతలు 2 పుష్పాలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సిద్ధసాదనం. మహాగణాధిపతయే నమః. ఓం మాతృశ్రీ ప్రతిరూపతి విభవాం మాధుర్య వాగ్వైభవాం కల్లోలాన్విత సర్వసోదర మనస్సౌజన్యజాంతి ప్రదాం సంగీత ప్రియ సాహితీ ప్రియ మహద్గీర్వాణవాణీ ప్రియాం దేవీం హైమవతీశ్వరీం హృది భజే కారుణ్యవారాన్నిధిం. హైమవతి మహాదేవి నమః. గణపతి స్వరూపిణి హైమవతి మహాదేవి నమః. ధ్యాయామి. అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలను నమస్కారం చేయండమ్మ. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం. ఓం నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పాన్ని సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. తమలపాకుతో చెంబులో నీళ్లు తీసుకొని 3 సార్లు అమ్మవారి పాదుకల దగ్గర విడిచిపెట్టండి. పాదుకల దగ్గర చూపించి పక్కన పళ్ళెలో విడిచిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి. గణపతి స్వరూపిణి హైమవతి మహాదేవి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మీరు ఇంకో తమలపాకు తీసుకోండి అమ్మ. గణపతి స్వరూపిణి హైమోతి మహాదేవి నమః. ముఖేషు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. ఆ తమలపాకుతో అమ్మవారి పాదకలు మళ్ళీ నీళ్లు చల్లుతుండండి. అమ్మవారికి స్నానం చేసేట్టుగా భావన చేసుకొని ఆపో హుష్టామని భోస్థాన ఊర్దేధాతన మహేరణాచక్షసే యోవస్యవదమోర్హతస్య భాజదేహనః ఉచితైర్వ మాతరః తస్మా అరంగమామో యస్యక్షరాణిమధ ఆపో ధనేదాతనః. గణపతి స్వరూపిణి హైమోతి మహాదేవి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. వస్త్రం 2 పుష్పాల అక్షతలు నమస్కారం చేయండి అమ్మ. యువం వస్త్రాన్ని పీవసావసాధే హివోర్చుద్రామదోర్గా అపాతరతం దాని విస్వత్తేన మిత్రావృణాజేధే
వస్త్రయజ్ఞం నిర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసంవృస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిమృష బ్రహ్మయజ్ఞోపవీతం బ్రహ్మసజ యజ్ఞోపవీతం నిర్పయామి గంధద్వారాంధురాధర్షాన్ని తిపుష్టాంగరీహిణీం మధ్యవేలతో గంధం తీసుకొని పుష్పానికి రాసి అక్కడ పెట్టేసేయండి అమ్మ గంధద్వారాంధురాధర్షాన్ని తిపుష్టాంగరీ అలంకరణార్థం హరిద్రాచూర్ణం సమర్పయామి. తర్వాత పుష్పాన్ని నీళ్ళతో ఉంచి పసుపులో అందు పెట్టేసేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి, అక్షతై పూజయామి. అక్షతలతో పూజ చేస్తున్నాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః. పాదుకల దగ్గర, వెండి పాదుకల దగ్గర వేస్తున్నాండి. ఓం సుముఖాయ నమః మీరు ఇక్కడ వేస్తున్నాం పాదుకల దగ్గర అక్షతలు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాగచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమార గురవే నమః. లోపల అనసూయాదేవి వ్రతకల్పం పుస్తకం అందుకోండి ఒకసారి. శ్రీ అనసూయాత్మజ హైమవతి మహాదేవి మహా గణపతి స్వరూపిణి అనసూయ వ్రతం అది పుస్తకం, పూజా విధానం వ్రతం పుస్తకం ఉంటుంది. గణపతి స్వరూపిణి హైమోది మహాదేవి నమో నమః. అదే గణపతి స్వరూపిణి హైమోది మహాదేవి నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజ సమర్పయామి. నమస్కారం చేసుకోండి అమ్మా అందరూ. ధూపమాగ్రహపయామి. అగరబత్తి లోపలికి చేయమ్మా. దూర్వసి దూర్వం తందూరయోస్మాన్ దూర్వసం దూర్వజం భజం దూర్వామః. ధూపమాగ్రహపయామి. ధూపమాగ్రహపయామి. స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపాన్ని కూడా నమస్కారం చేయండి అమ్మా. సాధ్యం ద్రవత సంయుక్తం మండనాయోజం భుజం గృహాణ మంగళం దేవం త్రైలోక్యమినాభం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ మాత్రేతరాహిమాం నరకాఘోర దివ్య జ్యోతిర్నమోసే దీపం దర్శయామి. ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు చూపించి వదిలిపెట్టండి పక్కన పల్లెల్లో. ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇది లోపలికి వచ్చేది. ముచ్చుగా గిల్లు అక్కడ పెట్టేసి గట్టు మీద ఆ పల్లెల్లో పాదుకల పల్లెల్లో పెట్టేసి నైవేద్యం పెట్టండి. ఇదిగో ఇది కూడా పెట్టండి. ఇదిగో ఈ పండుగ ఇచ్చేసేయండి. దాంట్లో పెట్టుకొని పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వ కింద పెట్టండి. అది ఓం భూర్భువస్సువః అది కింద పెట్టండి అమ్మ. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దాని మీద నీళ్ళు చల్లి ప్రదక్షిణంగా నీళ్ళు తిప్పండి తమలపాకుతో అరటిపళ్ళ మీద. సత్యం హృదయం గ్రహించామి. అమృతమస్తు అమృతో వస్త్రనమసి
గణపతి స్వరూపిణి హైమవతి మహాదేవి నమః. అవసరార్థ నారికేళ సకలాన్ సహిత కదలీ ఫలాం నివేదయామి. 5 సార్లు చూపించండి అరటిపళ్ళు అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాణి సమర్పయామి. హస్తో వృక్షాళయామి. 3 సార్లు తలపాకుతో అమ్మవారి పాదుకల దగ్గర నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టినమ్మ. హస్తో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. దీంట్లో తాంబూలం తీసి వాళ్ళకి అమ్మ. ఊగి ఫలేసగర్ కోరేరు నాగవల్లేదు లేదు. ముక్తా చూర్ణమాయుక్తం ఎన్ని ఉన్నాయి? ముక్తా చూర్ణమాయుక్తం తాంబూలం ప్రదూషితాం. ఎన్ని? ఒకటి ఇచ్చారా, 2 ఇచ్చారా? ఒకటి చాలు. ఒకటి అక్కడ పళ్ళెం ఉంది చూడండి, గ్లాస్ పైన వెండి పళ్ళెం ఉంది చూడండి అక్కడ. అది దాని మీద ఒక తాంబూలం పెట్టుకొని అమ్మవారికి నాన్నగారికి తాగిచ్చేసేయండి. ఈ తాంబూలాలు ఇటు ఇచ్చేసేయండి అన్నకమ్మ. ఇవి ఇచ్చేసేయండి, అలా తాగిచ్చండి. ఆ ప్లేట్ని తీసుకొని అమ్మకి నాన్నకి తాగిచ్చండి. పూగి ఫలేసగర్ కోరేరు నాగవల్లి ఇదలేదు. ముక్తా తాంబూలం నక్షత్రం వేయండి. తాంబూలం తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతర శుద్ధ. మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టిన పక్కన ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మరద్యోధాని దీర్ఘదా బ్రహ్మణో భారతి. తీసుకోవాలి, నీరాజు చూపించండి. ఏకదైవ యజమాన ఆజు తేజో దదాతి సామ్రాజ్యం భూతు మహారాజ్యం నైరాజ్యం భారమేదే సగోరాజ్యం మహారాజ్యమాధిపత్యం. వాళ్ళకొడు బ్రహ్మ నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భూతు. గణపతి స్వరూపిణి హైమూడి మహాదేవి నమః. దివ్యమంగళ నీరాజం ధ్వజామి. సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్ర సజామి గజా. అలా ఇచ్చేసేయండి బయటికి. లక్ష్మీ రాష్ట్ర సుజామి గిరజా మాతృం భుజామసి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మరద్యోధానేతి ఏకధా బ్రహ్మణో భారతి. ఏకదైవ ఏకదైవ యజమాన ఆజు తేజో దదాతి ఆనందికమంగళ నీరాజం భజామి. నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నమస్కరోమి కలగద్గుణం హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. బోలో గణేశ మహారాజుకి. గణపతి స్వరూపిణి హైమోది మహాదేవికి. మంత్రపుష్పం 2 పుష్పాల నక్షత్రాలు తీసుకుని వేయండి. సుముఖశ్చేకర్నిక లంబోదరస్య గుణోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలసింద్రోగజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వత షోడశైతాని నామాని ఇప్పటే సుజాతవి. విద్యారంభే వాహే చ ప్రవేశేన సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య జాయతే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే. శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గం గణపతి తవ పాదారందయో వేదోక్త. అక్షతులు పుష్పం వేసి నమస్కారం చేయండి. తవ పాదారందయో వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పందర్పయామి. సర్వోపచార పూజాన్ పరికల్పయామి. నమస్కారం చేసుకొని చెప్పండి అమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ. మేము తలపెట్టినట్టు ఈ యొక్క అనసూయ వ్రత కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేటట్టు చూడు అని చెప్పని హైమవతి దేవికి గణపతి స్వరూపంలో ఉన్న హైమొక్కకి నమస్కారం చేయండి. యజమానస్య ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. పూర్వసంకల్ప ప్రకారేణ గణపతి స్వరూపిణి హైమవతి మహాదేవి పూజానంతరేణ అనసూయ మహాదేవి వ్రతాఖ్యం గరిష్యే. ఉంగరం వెళ్తూ నీళ్ళు ముట్టుకోండి కలసంలోవి. ధ్యానం 2 పుష్పాల నక్షత్రాలు తీసుకోండి అమ్మ. ఓం మాతామానవ రూపిణి సకల ధీశక్తి ప్రభావాహిని శ్రీ నాగేశ్వరగేహిని శుభకరీ వాత్సల్య గంగాధరి బ్రహ్మాండోజ్వలతి విహకిరణసూయాఖ్యాసముల్లాసిని అర్కగ్రామ నివాసిని విజయదేవి స్వావని పావని. ఓం శ్రీ అనసూయ మహాదేవ్యే నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసృజాం చంద్రాం హృణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ. ధ్యాయామి ధ్యానం సమర్పయామిన్నప్పుడల్లా పుష్పోక్షతులు వేయండి. ఆవాహయామి ఆవాహనం తాం ఆవహ జాతవేదో లక్ష్మీం. అక్షతులు పాదుకలు మరి పళ్ళెల్లో వేయండి. పుష్పాలు మటుకు అమ్మ దగ్గర వేయండి. యస్యాం హిరణ్యం విందే జంగామస్సం పురుషానహం నవరత్న ఖచ్చితంహాసం సమర్పయామి. అశ్వపూర్వామృతవద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవి ఉపత్పయే శ్రీమాదేవిషుతాం. కామబాబుతో అమ్మవారి పాదుకలు నీళ్ళు చూపించి పక్కన పెట్టుకున్నమ్మా.
తమలపాకుతో అమ్మవారి పాదుకలకు నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టండి. అలా 3 పర్యాలు చేయండి. పాదయో పాద్యం సంపజామి కాంసో స్మృతామరణ్య ప్రాకారామార్ద్రాంతరంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్నాంతవర్ణాం తామిహ పపయ శ్రియం హస్తయో వర్గం తర్పయామి చంద్రాం ప్రభాసాం సుజాతరంతీం శ్రియం లోకే దృష్టామతారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే స్నాంతామునే ముఖే శుద్ధ ఆచమని సంపజామి. మళ్ళీ నీళ్ళు చూసి వదిలిపెట్టండి. ముఖే శుద్ధ ఆచమని సంపజామి స్నపజామి. అమ్మవారికి నాన్నగారికి స్నానం చేసినట్టుగా భావన చేసుకొని నీళ్ళు చల్లుతున్నాడమ్మా. ఓం ఆపోహుష్టామ యోభవస్థాన ఊర్జే సాధన మహేరణ చక్షసే యోవస్యవతమోర్హతస్య భార్యదేహన వసుదేవో మాతర తస్మా అరంగమామో యస్యక్షరాజ్మధ ఆపోదనే సాధన శుద్ధోదక స్నానం సంపజామి. శుద్ధోదక స్నానానంతరే ఫలోదక స్నానం సమర్పయామి. యా ఫలనీర్యా. ఈ నీళ్లు తీసుకొని లోపల పెట్టుకొని ఆ నీళ్ళలో తమలపాకు నుంచి కొద్దిగా చిన్న బిందులు చల్లుతున్నాను అమ్మవారి మీద నాన్నగారి మీద. కొబ్బరి నీళ్లు తమలపాకుతో కొంచెం చల్లుతున్నాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజసజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమగామినీం యస్యాం హిరణ్యం ఇందే జంగామ సంపురుషానహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీ వక్పజే శ్రీర్మా దేవీ విషదాం తాం సోస్మృతాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ వక్పజే శ్రియం చంద్రాం ప్రభాసాం హృసాతరంతీం శ్రియం లోకే దేవృష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేషదాం తామృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తో వృక్షోద విల్వః తస్య ఫలాని ప్రసానంతు మాయాంతరాయాస్య వాక్యా లక్ష్మీః ఉపైతుమాం దేవసఖ కీర్తిశ్రవణనాథః ప్రాదుర్భూతోస్మరాష్ట్రేస్మిన్ కీర్తిమర్ధుదాతు మే క్షుప్తిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధుంజ సర్వాన్ మే గృహాత్ గంధద్వారాంతురాధర్షాణి దిపుష్టాంకరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ వక్పజే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాభూతిం వాచ సత్యమసీమహి వసూనాగం రూపన్న సమయ శ్రీదామశః కర్దమేన ప్రజాభూతామహి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మాననీం ఆపస్సరంతు స్నిగ్ధాని చిక్లేషు మే గృహే నచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉమావహ ఆర్ద్రాం యక్కరణీం విష్ణుం పింగళాం పద్మాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యో స్వాహాం ఇందే జంబుజానహో మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఫలోదక స్థానాంతర శుద్ధోదక స్థానం మళ్ళీ మామూలు చలండి. ఆపోహిష్టాను భూస్థాన ఊర్జే సాధన మహేరణాచక్షసే యోగస్వతమోరథస్య భారతీయ మామూలు నీళ్ళండి. వసుదేవో మాతర తస్మా అరంగమామో యస్యక్షరాజ్మధ ఆపోదనేదాతన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. చాలండి. ఈ వస్త్రం లోపలికి అయ్యా చాలు. నమస్కారం చేసుకోండి. ఆ వస్త్రం పట్టుకొని అమ్మవారు తాకించండి నాన్నగారికి. ఓం ఉపయుతుమాం దేవసఖ కీర్తిశ్రవణనాథః ప్రాదుర్భూతోస్మరాష్ట్రేస్మిన్ కీర్తిమర్ధుదాతు మే. ఆ వస్త్రం వరకు తీసి పైన గట్టు మీద పెట్టేసి కుంకుమ పక్కన పెట్టుకోండి. లలితా సహస్రనామానికి ఉపయోగపడుతుంది. కవర్ వదిలేసి ఆ చీర అక్కడ పెట్టేసి అంతే. పళ్ళెం బయటికి ఇచ్చేసి గాజులు అమ్మవారి మీద ఇట్లా వేసేయి. యువం వస్త్రాన్ని పీపసాపసాదే హేవోరుచ్చుద్రాం దుర్గాః అవాదరతం దాని విస్వత్తేన మిత్రారుణాసేధే సుమంగళీర్యం మధురిమాకం సమేత పశ్యతా సౌభాగ్యమస్య హత్వాయాధాస్మిన్ ప్రేతన. వస్త్రయుగ్నం సమర్పయామి. కంచుక సహిత వస్త్రయుగ్నం సమర్పయామి. 2 పుష్పాలు తీసుకోండి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం క్షుప్తిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధుంజ సర్వాం మే గృహాత్ యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారాంతురాధర్షాణి త్రిపుష్టాంగ్రీషణీం. మళ్ళా ఇంకొక పుష్పం తీసుకొని చెంబులో నీళ్ళల్లో ముంచి గంధంలో వద్ద అక్కడ పెట్టేసేయండి అమ్మవారి పాదాల దగ్గర. గంధద్వారాంతురాధర్షాణి త్రిపుష్టాంగ్రీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ వక్పజే శ్రియం పరిమళ శ్రీగంధాం ధారయామి. దివ్యశ్రీ పరిమళ చందన పుష్పం సమర్పయామి. తర్వాత ఇంకో పుష్పం తీసుకొని కలశ నీళ్ళల్లో ముంచి పశువుల వద్ద పెట్టేసేయండి.
మనసఃకామమాకూతిం వాచసత్యమసీమహి పశూనాకం రూపన్నస్య స్త్రీ శ్రీదామితః అలంకరణార్థం హరిద్రాచూర్ణం సమర్పయామి. హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. అలాగే కుంకుమలోకి పెట్టేసేయండి పుష్పం. హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి, అక్షతై పూజయామి. అక్షతలు తీసుకొని అమ్మవారి వెండి పాదుకల దగ్గర, అమ్మవారి పాదుకల దగ్గర వేసుకోనండి. సుకుమార పావన పాదాబ్జాయి నమః పాదో పూజయామి. గూఢగుల్ఫాయి నమః గుల్ఫో పూజయామి. సురుచరుజాను పూజయామి. సుజగనాయ మహాజగనం పూజయామి. ఒక్కొక్క గింజ వేసుకోనండి. సుజగనాయ మహాజగనం పూజయామి. సింహేంద్రమధ్యమకటిం పూజయామి. గంభీరనాభయనాభిం పూజయామి. బ్రహ్మాండోదరాహముదరం పూజయామి. విశాల హృదయే పూజయామి. సర్వజీవ సంజీవన క్షీరదః స్తనౌ పూజయామి. వరదాభయస్తాస్తౌ పూజయామి. కమనీయ భుజానద భుజౌ పూజయామి. కంబుకంఠి మహాకంఠం పూజయామి. ప్రసన్నవదనాముఖం పూజయామి. అక్షతులతో చేస్తున్నానమ్మ. కంబుకంఠి మహాకంఠం పూజయామి. ప్రసన్నవదనాముఖం పూజయామి. నాసాభరణాభరణనాసికాన్ పూజయామి. కరుణాకటాక్ష వీక్షణనేత్రే పూజయామి. కుంకుమోజ్వలరాటరాటం పూజయామి. అక్షతులతో చేస్తున్నానమ్మ. శ్రీమాత్రే నమః శిరః పూజయామి. శ్రీ అనసూయా మహాదేవ్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. పక్కన పెట్టేసుకోండి అక్షతులు. ఇప్పుడు పుష్పాలు తీసుకోండి. పుష్పాలు మామూలుగా అలంకరిస్తున్నాండి. ఇప్పుడు ఓం అనసూయాయే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం కేవలాయే నమః. ఓం సకలావణ్యే నమః. ఓం నవ్యాయే నమః. ఓం నాగేశపత్నే నమః. ఓం సాధ్వే నమః. ఓం మృద్వే నమః. ఓం వత్సలాయే నమః. ఓం అన్నవాన్వయజాయే నమః. ఓం మాయాయే నమః. ఓం మహిదాయే నమః. ఓం సర్వమంగళాయే నమః. ఓం లలితాకృతే నమః. ఓం బ్రహ్మాండవావన్యే నమః. ఓం బ్రాహ్మ్యే నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం రంగాంబికాసుతాయ నమః. ఓం రమ్యాయ నమః. ఓం రాజరాజేశ్వర్యే నమః. ఓం క్షమాయ నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిదాకారాయ నమః. ఓం చిద్వేద్యాయ నమః. ఓం అర్కపురీస్థితాయ నమః. ఓం పాటలాంగే నమః. ఓం పాపఘ్నే నమః. ఓం పురాణ్యే నమః. ఓం పుణ్యదర్శనాయ నమః. ఓం అగ్నిగర్భాయ నమః. ఓం ఆర్తిభారజ్ఞే నమః. ఓం గమ్యాయ నమః. ఓం అగమ్యాయ నమః. ఓం సృజసుతాయ నమః. ఓం సరస్వత్యే నమః. నాన్నగారి పాదుకలకి కూడా అలంకారం చేయొచ్చమ్మా. ఓం సరస్వత్యే నమః. ఓం జగద్ధాత్రే నమః. ఓం భర్త్రే నమః. ఓం హంత్రే నమః. ఓం శివేక్షణాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం ఉదారహృదయాయ నమః. ఓం సదయాయ నమః. ఓం జగదీశ్వర్యే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం లాలనాలోలాయ నమః. ఓం బాలాయ నమః. ఓం శ్రీలాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం మహోదర్యే నమః. ఓం మహాశక్త్యే నమః. ఓం మాధవ్యే నమః. ఓం మహోదయాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం దుర్గమచారిత్రాయ నమః. ఓం దుఃఖజ్ఞే నమః. ఓం దౌష్ట్యవార్ణ్యే నమః. ఓం ధీరాయ నమః. ఓం గభీరాయ నమః. ఓం గంభీరవదనాయ నమః. ఓం అపానశక్తిదాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం గుణాధారాయ నమః. ఓం కాంతిదాయ నమః. ఓం ధ్వాంతరూపిణ్యే నమః. ఓం సర్వస్థితాయ నమః. ఓం సర్వదృశ్యాయ నమః. ఓం సకలాయ నమః. ఓం సర్వభావితాయ నమః. ఓం ప్రేమార్ద్రాయ నమః. ఓం ప్రేమరూపాయ నమః. ఓం ప్రియాంబాయ నమః. ఓం ప్రియభర్తృకాయ నమః. ఓం ప్రేమర్షిజనన్యే నమః. ఓం ప్రేష్ఠాయ నమః. ఓం ప్రేమదాయ నమః. ఓం ప్రియపుత్రకాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం జగత్పూర్ణాయ నమః. ఓం పూర్ణచంద్రాననాయ నమః. ఓం శివాయ నమః. ఓం సుధాపూర్ణాయ నమః. ఓం సువర్ణాభాయ నమః. ఓం వసిన్యే నమః. ఓం యశస్విన్యే నమః. ఓం అభిషేకప్రియాయ నమః. ఓం ఆద్యాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం భర్తృసేవిన్యే నమః. ఓం ప్రశాంతాయ నమః. ఓం పరమర్షీడ్యాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం శృతిసీమంతకలితాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం సుభాషిణ్యే నమః. ఓం విశ్వసమ్మోహన్యే నమః. ఓం విద్యాయ నమః. ఓం విశిష్టాయ నమః. ఓం విశ్వరూపిణ్యే నమః. ఓం బాధాప్రియాయ నమః. ఓం అననాశిష్టాయ నమః. ఓం గదాభీష్టాయ నమః. ఓం అహిచుంబితాయ నమః. ఓం అపూర్వచారిత్రాయ నమః. ఓం అగ్నేయాయ నమః. ఓం విచిత్రాయ నమః. ఓం విశ్వవందితాయ నమః. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనసూయా మహాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని ఉపజామి. అందరూ తలా 2 కింద అక్షతలు తీసుకొని కథ చెప్తాను, చక్కగా వినండి. అమ్మవారి కథ 1వ అధ్యాయం. అమ్మ అవతరణ. 2 అక్షతలు తీసుకుని పట్టుకోండి అమ్మ అందరూ. అలాగే అక్షతలు డబ్బా ఉంటుంది చూడండి అక్కడ ఆయన పక్కన లాస్ట్లో ఉంది. 1వ అధ్యాయం. అమ్మ అవతరణ. వేదాంతవనంలో ఒక పారిజాతం పరిమళించింది. ఆధ్యాత్మిక సారస్వతంలో ఒక నవీన పద కోసం ప్రభవించింది. సాధకులకు మార్గం సుగమమైంది. ముముక్షువులకు మోక్షమే చేరువైంది. సర్వజనుల ఆదివ్యాధులకు ఒక దివ్య ఔషధం లభించింది. ఇహపరములకు ఒక స్వర్ణ వారధి నిర్మాణమైంది. వీటన్నిటికీ కారణం ఎవరు? ఒక అబల
సామాన్య మానవంగన రెండే కాళ్ళు, రెండే చేతులు, ఒకే తల. సామాన్య మానవ దేహానికి అతీత లక్షణాలేవి మన చర్మచక్షువులకు దృశ్యమానం కావు. అలా 2 కిందలు తీసుకున్నాం. కానీ ఆ మనస్సు ఎంత గంభీరమో ఎవరు కొలవగలరు? ఆ హృదయం ఎంత మార్దవమో ఎవరు చెప్పగలరు? పరిమితమైన తద్రూపంలో దాగిన అనంత శక్తిని ఎవరు ఊహించగలరు? ఆ కన్నులలో జ్వలించే సూర్యకోటి ప్రభలను ఎవరు అభివర్ణించగలరు? ఆ కన్నుల నుండి జాలువారే కోటి చంద్రుల చల్లదనాన్ని ఎవరు వివరించగలరు? ఆమె చూపించే ఆదరణకు, అనురాగానికి ఎవరు విలువ కట్టగలరు? ఆమె నేడు జిల్లెళ్ళమూడిలో దేవాలయంలో సుప్రతిష్ఠిత అయి అమ్మ అని పిలువబడుతూ లోకంలో నలుమూలల ఎందరి చేతనో ప్రేమించబడుతూ ఉపాసించబడుతూ ఆరాధించబడుతూ ఉన్నది ఆ అమ్మ. 1923 మార్చి 28వ తేదీ రుధిరోద్గారి నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం అరుణోదయ కాలంలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయంలో జేగంటలు మ్రోగుతుండగా, పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతుండగా, జగతి చీకటి ముసుగు కప్పుకొని కాంతులు ప్రసరించడానికి నొప్పులు పడుతూ ఉండగా, మందమలయా నిలయాలు ఉపచారం సలుపుతుండగా, దేవాలయం నుండి బయలుదేరిన మంగళ వాద్యాలు లోకానికి శుభ సందేశం ఇస్తుండగా, ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయ్యి అమ్మ ఆవిర్భవించింది. అమ్మ భూమి మీద పడగానే మంత్రసాని గొల్లనాగమ్మ బొడ్డు కోయడానికి చాకు, దారం తీసుకుని బొడ్డుకు ఎన్ని చెట్లు చుట్టినా మామూలు దారం మిగిలింది. ఇంత పెద్ద దారం ఎక్కడిది అని విసుక్కుంటూ బొడ్డు కోయడానికి చాకు పట్టుకున్నది. చాకు చాలా పొడవుగా త్రిశూలం మాదిరిగా కనపడుతూ చేతికి అమరలేదు. ఆశ్చర్యంతో బొడ్డు వంక చూడగానే బొడ్డులోని గుడపు శంఖం వలె కనిపించింది. కానీ ఇంకా తరచి చూసేటప్పటికీ బొడ్డు కమలం వలె అతి కోమలంగా అందులో ఎవరో సర్వాలంకార శోభిత అయిన ఒక స్త్రీ నిలబడినట్లు కనపడింది. మంత్రసాని ఈ పిల్ల పుట్టడమే గాలితో పుట్టింది, ఎన్నాళ్లకు నయమవుతుందో అని అనుకుంటూ ఉండగానే కమలంలో ఉన్న రేకులు ఊగుతూ అందులో ఉన్న బొమ్మ గిరగిరా తిరుగుతూ కనిపించింది. తన కళ్ళు తిరుగుతూ ఉన్నవేమోనని మంత్రసాని కళ్ళు మూసుకుని కూర్చున్నది. కొంతసేపటికి కళ్ళు తెరవగా కొద్ది దారము, మామూలు చాకు కనిపించాయి. అప్పుడు బొడ్డు కోసింది. పక్కనున్నవారు ఇంత ఆలస్యమైంది ఏమిటంటే కళ్ళు తిరిగాయని చెప్పింది. కానీ ఆమె మనస్సు మాత్రం అదృశ్యమైన ఆ దృశ్యం మీదనే లగ్నమైంది. అంతలో తాతగారు ఇంతకీ నక్షత్రం ఏమిటో చూద్దామని పంచాంగం తెరవగానే అదే పేజీలో చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం వర్జ్యం అని ఉన్నది. శాంతి చేయవలసిన నక్షత్రం అని తెనాలిలోని వాళ్ళ మామగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి అని అనుకుంటూ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి చూస్తూ నిల్చున్నారు. అమ్మమ్మ కళ్ళు మూసుకుని పడుకున్నది. కానీ ఆమె మనస్సులో ఏదో ఒక బరువైనది, తనకు మించినది పక్కలో ఉన్నట్లు తోచి వారు వస్తే బాగుండును, ఈ సంగతి వారికి చెప్పుకుందామని అనుకుని కళ్ళు తెరవగానే తాతగారు ఎదురునే ఉన్నారు. ఉభయులకు ఒకేసారి కన్నీళ్లు వచ్చాయి. అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపింది. అమ్మమ్మ గారంటే ఎవరండి? అమ్మగారి యొక్క అమ్మ రంగమ్మ గారు. తాతగారంటే అమ్మగారి నాన్నగారు సీతాపతి గారు. అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపింది. అదే సమయంలో అమ్మ కదలి ఒకసారి తాతగారి వైపు, ఒకసారి అమ్మ వైపు తల త్రిప్పి చూచింది. అమ్మకు పురుటి స్నానం చేయించేందుకు గ్రామంలో ఉన్న 500 ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా 108 మంది 108 బిందెల నీళ్లు తెచ్చారు. 108 బిందెల్లో 108 చెంబులు నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు. 27వ రోజున బారసాల, హోమశాంతి, సకల దానాలతో, నవగ్రహ జపాలతో శాంతి పూర్తయింది. ఆశ్లేష నక్షత్రం కనుక ఏ పేరు పెడితే బాగుంటుంది అని అందరూ ఆలోచించి నిర్ణయించిన పేరు తాతగారు అనుకోకుండా కుంకుమ పళ్ళెంలో వ్రాశారు. ఆ నామకరణం జరిపిన సుముహూర్త బలము, ఆ అక్షరాలలోని పవిత్రత బలము, ఆకర్షణం మరేమిటో నేడు యావత్ జగతికి ఆ అక్షరాలు చిరస్మరణీయమైనాయి. ఆ అక్షరాలు మంత్రమై మననీయమైనాయి, మధురమై అమృతోపమానమైనాయి. ఆ అదృష్టవంతమైన అక్షరాలు అనసూయ, జగజ్జనని శ్రీ అనసూయామాతకు, రాజరాజేశ్వరి శ్రీ అనసూయామాతకు, అన్నపూర్ణేశ్వరి శ్రీ అనసూయామాతకు, అఖిలాండేశ్వరి శ్రీ అనసూయామాతకు. తాతగారు అమ్మమ్మ ఎవరికి వారు అమ్మ పేరు ఎప్పుడూ ఇలా ప్రతిధ్వనిస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఆ పుణ్య దంపతులు ఆశయం నెరవేరడానికి ఎంతో కాలం అవసరం లేకపోయింది.
మరి వారి సంకల్ప బలం అటువంటిది. కాకపోతే జగజ్జననికే జననీ జనకులయ్యే పరమ అదృష్టం మహాభాగ్యం వారికి ఎట్లా కలుగుతుంది? జయహో మాత మాతృశ్రీ అనసూయ మహాదేవి నమః. కళ్ళకద్దుకొని అక్షతలు ఒక పక్కన పెట్టుకోండి అమ్మ. ఇదిగోండి తమలపాకు వేసుకోండి, తమలపాకు దగ్గర పెట్టుకోండి. ధూపమాఘ్రాపయామి ధూర్వసి ధూర్వధూర్వం తంధూర్వదయోస్మాన్ ధూర్వసి తంధూర్వయం వయం ధూర్వా మహాధూపమాఘ్రాపయామి స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. అమ్మ లోపల దీపాన్ని నమస్కారం చేసుకొని నీళ్లు వదిలిపెట్టండి. ధూపదీపానంతర శుద్ధ అఖండ దీపం ఉంచుండి. అక్కడ నాచమనీయం సమర్పయామి. నీళ్లు వదిలిపెట్టండి అమ్మ పక్కన పళ్ళెంలో. నైవేద్యం ఇదిగోండి తీసుకోండి. ఇందాక పళ్ళెం ఇత్తడి పళ్ళెం ఒకసారి ఇవ్వండి అమ్మ. ఇత్తడి పళ్ళెం ఎక్కడ పెట్టారు? ఇత్తడిది దాంట్లో దీంట్లో పెట్టేసేయండి. ఇందా నైవేద్యం పెట్టినావు కదా ఇది లోపలికి ఇవ్వండి. మీరందరూ అసలు మీరు అట్లా పట్టుకోండి, వాళ్ళు ఒక్కళ్ళే వేస్తారు. మీరందరూ అక్షతలు పట్టుకోండి. మీరందరూ అక్షతలు అట్లా పట్టుకోండి. ఇచ్చారా అక్షతలు? అదే ఇచ్చారా? కొబ్బరి చెప్పులు ఇచ్చారా? వాటి మీద ఇల్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం నమస్కారం చేసుకోండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రశంసామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి. అనసూయ మహాదేవి మహావసనార్థ నారికేల శిఖరాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. 5 సార్లు చూపించండి. కొబ్బరి చెప్పండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాణి సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమని సమర్పయామి. తాంబూలం దీంట్లో తాంబూలం తీసి ఉన్నాం. ఇందాక ఆ ప్లేట్లో తాంబూలం తీసి దీంట్లో పెట్టేసేయండి. బయట పడలేదు. ఇది మార్చుకోండి. దాంట్లో అదండి దాంట్లో తాంబూలం బయట పెట్టేసి ఈ తాంబూలం దాంట్లో పెట్టుకోండి. పూగి ఫలేశకర్ పూరేర్ నాగవల్లితం ముక్తాత్ ప్రతి కథకి అట్లా చేయండి. ముక్తాత్ సమాయుక్తం తాంబూలం ప్రతిపుషితాం తాంబూలం సమర్పయామి. తాకిచ్చారు తాంబూలాన్ని. తాంబూల చర్వణానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా నీళ్లు వదిలిపెట్టండి. నీరాజనం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అనసూయా మహాదేవ్యే నమో నమః. నీరాజనం దర్శయామి. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సమస్తశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. సత్యాహయదాః ఆశిషస్సంతు. నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టండి నీరాజనానికి. నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామి ఇలా ఇచ్చేసేయండి హారతి బయట. ఒకసారి చాలండి నీళ్ళు. నమస్కరోమి. కళ్ళకద్దుకొని హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మాతా మహారాజ్ఞికి మాతృశ్రీ అనసూయ మహాదేవికి. మంత్రపుష్పము ఒక పుష్పం నక్షత్రం తీసుకొని పట్టుకోండి. జగదంబాయ జవిద్మహే నాగే జపత్ని ధీమహి తన్నో అనసూయ ప్రచోదయాత్. శ్రీ అనసూయ మహాదేవి నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. వేసేసి కుంకుమ తీసుకొని ఆ చిన్న పాదుకలు ఉన్నాయి కదా, అరటిపళ్ళు తీసేయండి. ఆ పాదుకల్లో పక్కన పెట్టేసుకోండి. ఆ చిన్న పాదుకల మీద శ్రీమాత్రే నమః అనుకుంటూ ఇవ్వండి. ఈ 3 వేలతో కుంకుమ వేసుకోండి. కుంకుమ ప్యాకెట్ ఇందాక పక్కన పెట్టున్నారు కదా, ఆ కుంకుమ ప్యాకెట్ ఓపెన్ చేసుకోండి. అలాగే కుంకుమ డబ్బా లోపల ఇంకోటి ఉంది, ఇటు ఇస్తారు. బయటికి పోండి అమ్మ. కుంకుమ డబ్బా ఒకటి ఉంది, బయటికి పోండి. అక్కడే కింద లాస్ట్లో ఉంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత. కుంకుమ డబ్బా ఉంది ఇవ్వండి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచధన్మాత్ర సాజిక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగశోకం దిగలహత్కజ కురువిందమణిశ్రేణి కనకోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థలశోభిత ముఖచంద్ర కళంకా భనుపనా విశేషక కలనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరీవాహ కరణీ నాభలోచన నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర కాటంగజుగలీభూతపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రోంబశ్రీణ్యకారి రదనచ్చత
శుద్ధ విద్యాంకురాకార ధ్వజోజ్వల కర్పూర వీటికామోద సమాగ్రషద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత గచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానస అనాకలిత సాస్వాత్మకస్తి విరాజిత కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభితకంధర కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవే చింతాకాలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నామణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలభుజధ్వజే లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. ఈ 3 వేడుతో సన్న సన్న రేణువులుగా వేస్తున్నాండి. ఇక్కడ తోలపాకు పెట్టుకొని లేకపోతే కొంచెం కొంచెం వేస్తున్నాం. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తన భారత మధ్య పట్టబంధవళిత్రజ అరుణారుణ కౌసుంభవస్త్ర భాస్వత్కటీతటి రత్నకింకిణికారం నిరసన రామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్గగోరుధ్వజాన్విత మాణిక్యమకుటాకార జానుధ్వజ విరాజిత ఇంద్రగో పరిక్షిప్త స్మరదోనాభలింగిక గూఢగుల్ఫా గూఢపృష్టాధీష్ణ ప్రపదాన్విత నఖ దీర్ఘ సంచన్న నవజనతమో గుణ పదధ్వజ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర పండిత శ్రీపదాంబుజ వరాళీవంద గమనా మహాలావణ్య సేవతి సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంగస్థా శివా స్వాధీనవల్లభ సుమేరుశృంగ మధ్యస్థా శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షి కామదాజిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్తా శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢా సింధుర ప్రజసేవిత అశ్వారూఢాధిషితాస్వ కోటి కోటిభిరావృత చక్రరాజరధారూఢా సర్వాయుధ పురస్కృత ఏ చక్రధారూఢా మంత్రిణీ పరిసేవిత గిరిచక్రధారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలినిగా క్షిప్తా వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాడూపా నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమన్విత మంత్రిణ్యంబా విరచిత విషంగవదోషిత విశుక్రప్రాణహరణ బాలాహి వీరిన్విత కామేశ్వరం కాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగులినఖోత్పన్న నారాయణ సాకృతి మహాపాశుపదాస్త్రాగ్ని నిర్దగ్ధా సరసైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధా సభండాసూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధా కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖపంకజ కంఠాధక్కడి పర్యంతా మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేపర కులామృతైక రసికా కులసంకేతపాలిని కులాంగణ కులాంతస్థా గౌరిణీ కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచారతత్పర మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథివిభేదిని మణిపూరాంతరయుధా విష్ణుగ్రంథివిభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి కటిల్లతా సమరుచి షట్చక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని భుజంతునీయసి భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్తసౌభాగ్యదాజిని భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివస్యా భయాపహ శాంభవీశారదారాధ్యా సర్వాణి సర్వదాజిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ సరశ్చంద్ర నిభాడన శాదోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిర్వప్లవ నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రజ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతర నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్నిరీశ్వర నీరాగారా కమథని నిర్మదా వదనాసిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాసిని నిర్మమమదాహంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధాక్రోధ సమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయజ్ఞ నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాపాదా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులానిల చికురా నిరపాజా నిరత్యజ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచార సమనీ దోషవర్జితాం సర్వజ్ఞాసాంధ్ర కరుణా సమానాధికవర్జితాం సర్వశక్తిమయీ సర్వమంగళా హృదయప్రద సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మణి మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ నృప్రియా మహారూపా మహాపూజ్యా మహాపాదకనాశిని మహామాయా మహాసత్వా మహాసిద్ధిర్మహారథి మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసన మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్టివదారాఢ్యా చతుషష్టికళామయీ మహాచతుషష్టికోటియోగిని గణసేవిత
మను విద్యా చంద్ర మండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగణ ప్రభా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి శ్రీయనసూయా మహాదేవ్యై నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాని సమర్పయామి. అమ్మ నమస్కారం చేసుకొని ఆ పళ్ళెము అంతా బయట తీసుకొచ్చేయండి, పక్కన ఆ కుంకుమ అక్కడ పెట్టేసేయండి. 5 నిమిషాలు మీరు నమస్కారం చేసుకోండి. ఆగుతూ రెడీగా. అవనే ఆరాధ్య దైవం. బాపట్లలో ఉన్న రోజుల్లో అమ్మ రోజు భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళేది. అదే వేళకు పంగులూరు శేషతల్పసాయి గారి కుమార్తె అనసూయ, మాధవపెద్ది కాళిదాసు గారి కుమార్తె నాగలక్ష్మి వచ్చేవారు. ఆ దేవాలయ ఆవరణలోని బొగడు చెట్టు క్రింద ముగ్గురు కొన్ని గంటలు కాలం గడవడం వారి అలవాటు. వారిద్దరూ అప్పుడప్పుడు గుడిలో కొబ్బరికాయలు కొట్టేవారు. అమ్మ మాత్రం ఎప్పుడూ కొట్టలేదు. ఒకరోజు నాగలక్ష్మి అడిగింది అమ్మను, ఎప్పుడూ ఒక టెంకాయనే తెచ్చుకోవేము అనసూయ, మట్టి తెచ్చిందిగా. పంగులూరి అనసూయ పరిహాసంగా అన్నది అమ్మతో. ఆ అమ్మాయి పేరు కూడా అనసూయనే. అమ్మతో మట్టి తెచ్చిందిగా అన్నది పంగులూరు అనసూయ పరిహాసంగా. ఏమి చేసేది అమ్మ చెప్తున్నారు. నేను టెంకాయ ఎవరిని అడిగేది, అడిగినా ఇస్తారో ఇవ్వరో అంటూ అమ్మ క్రింద చూచింది. తన పాదాల వెంట ఇసుక లోపలికి వచ్చింది. అయితే కొబ్బరికాయ తెచ్చిన వారి వెంట ఈ ఇసుక రాదా అంటూ వారి పాదాల వెంట చూచింది అమ్మ. వారి పాదాలకు ఇసుక ఉన్నది. అసలు పాదాలకు ఇసుక కానీ మట్టి కానీ ఎందుకు అవుతుంది అని వారిని అమ్మ అడిగింది. వాళ్ళు అన్నారు, నేల మీద నడుస్తాం కనుక. నేలపై నడవని వారు ఎవరైనా ఉంటారా అని అమ్మ అడుగుతూ ఉండగా అందరూ కలిసి దేవాలయ ప్రాంగణం దాటి వచ్చారు. మనుషులు అధిక భాగం నేలపైనే నడుస్తున్నారు. కొందరో కార్లలోనో సైకిళ్లపైనో వెళుతున్నా అవి నేలపైనే నడుస్తున్నాయి. పశువులన్నీ నేలపైనే నడుస్తున్నాయి. పక్షులు చెట్లపై వాలి ఉన్న చెట్లు భూమి ఆధారంగానే ఉన్నాయి. వాటన్నింటినీ గురించి వారికి వివరిస్తూ అమ్మ లోపలికి వచ్చి కొన్ని పూలు తులసి దళాలు కోసుకుని దేవాలయంలోనికి వెళ్ళింది. అర్చకుడు అన్యకార్య నిమగ్నుడై ఉన్నందున తెచ్చిన పూలు దళాలు నేల మీద పెట్టి అమ్మ మౌనంగా నిలుచున్నది. అర్చకుడు చూచి, అయ్యో అయ్యో కింద పెడతావేం, తప్పు కాదు, అమ్మవారి పూలు కింద పెట్టవచ్చునా అన్నాడు. చెట్టు క్రిందనే మొలిచింది కదా అని కిందనే పెట్టాను, తప్పు అని తెలియదు. అయితే చెట్టు క్రింద మొలవడం కూడా తప్పేనా అని అమ్మ అడిగింది. ఆ ప్రశ్నకు ఆ అర్చకుడు సమాధానం చెప్పేవాడో చెప్పలేనివాడో కానీ అంతలో చాలామంది దైవ దర్శనానికి రావడంతో అర్చకుడికి ఆ పరీక్ష తప్పింది. స్నేహితురాండ్రు ముగ్గురు బయటకు వచ్చి మండపంలో కూర్చున్నారు. వారిద్దరూ అమ్మకు ఒక కొబ్బరి చిప్ప ఇచ్చారు. అమ్మ ఆ చిప్పను ముక్కలు చేసి చూశారు. ఒకటే అనేకమైంది అన్నది. అవునన్నారు వారిద్దరు. వారికి అందులో విశేషమేమీ కనిపించలేదు. అమ్మ కూడా ఆనాడు వారికి అంతకంటే వివరించి చెప్పనూ లేదు. చీకటి పడింది. వారిద్దరూ ఇళ్లకు వెళదామన్నారు. అమ్మ ఇంకా కొంచెంసేపు అక్కడనే ఉంటానన్నది. వారు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. కొబ్బరికాయ అంటే ఏమిటి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? అమ్మ ఆ మండపంలో కూర్చొని గుళ్ళోకి వచ్చే ప్రతి మనిషిని అడిగింది. గుడ్డి ప్రశ్న అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఏ ఒక్కరూ నిలబడి సమాధానం చెప్పకపోయినా కనీసం అందుకు ప్రయత్నమైనా చేయలేదు. ఆ రాత్రి ఆ ఆవరణలో స్థానాచార్యులు గారు రామాయణం పురాణం చెప్పారు. అందులో అంతా ధర్మ ప్రబోధమే. పురాణం ప్రవచనం సమాప్తం కాగానే అమ్మ ఆచార్యుల వారి వద్దకు వెళ్ళింది. ఆచార్యులు గారు, ఏమమ్మా, ధర్మం అంటే ఏమిటి? చేసేది ధర్మమా, చెప్పేది ధర్మమా, చూచేది ధర్మమా, అసలు ధర్మం అంటే ఏమిటి? అమ్మ గబగబా అడిగేసింది ఆచార్యులు గారు. చిన్నపిల్లవు, నీకెందుకమ్మా ఈ ప్రశ్నలు అంటూ శ్రోతలు పలికే ప్రశంసా వాక్యాల శ్రవణంతో తన్మయమవుతూ ముందుకు సాగిపోయారు. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన ధర్మం మీకు లేదా అన్న అమ్మ ప్రశ్న ఆ పెద్దల పలకరింపుల్లో ఆయనకు చేరనే లేదు. అమ్మ తిరిగి వెళ్ళి మండపంలో కూర్చున్నది. అంతలో బాపట్ల సుబ్బారావు గారు వచ్చారు. ఆయన అమ్మను చూచి ఆయన, ఏమమ్మా ఇంతసేపు ఉన్నావేంటి, చాలా పొద్దుపోయింది, రాత్రి 8 అయింది, మీ ఇంట్లో నవరాత్రి పూజ కదా, మీ మేనత్త కలసం పెట్టలేదా? పెట్టారు, కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తారు, అడుగమ్మా. ఇద్దరం కలిసి పవడి చెట్టు క్రింద కూర్చుందాం పదండని ఇద్దరు వెళ్ళి చెట్టు క్రింద కూర్చున్న తర్వాత అమ్మే ప్రారంభించింది. దేవునికి పూజ చేసే పసుపు కుంకుమ
దేవునికి పెట్టే సొమ్ములు, కట్టిన గుడ్డలు, పెట్టే నివేదనలు, పాత్రలు, ఈ పళ్ళ్యాలు, వీటి పుట్టుక ఎక్కడ, తయారెక్కడ? పసుపు భూమి నుండే. ఆయన చెప్తున్నారు, పసుపు భూమి నుండే. కుంకుమ అంటే పసుపుతో తయారైనదే కాబట్టి కుంకుమ భూమి నుండే. సొమ్ములంటే వెండి బంగారాలే కదా, అవి భూమి నుండే. గుడ్డలు నూలు నుండి, నూలు ప్రతి నుండి, ప్రతి భూమి నుండి. నివేదనలు అంటే అన్నం, కూరలు, కాయలు, పండ్లు, అన్నీ భూమి నుండే. ఒక పాత్రలు పళ్ళాలంటావా, ఇక పాత్రలు పళ్ళాలంటావా, అన్ని లోహాలు భూమి నుండేనమ్మా అన్నారు సుబ్బారావు గారు. ఇంతకు ఆ పూజ చేయించుకుని దేవుడు ఎక్కడ పుట్టాడు అన్నదమ్మ. గుళ్ళో విన్న విగ్రహాల సుబ్బారావు గారికి సందేహం కలిగింది. విగ్రహాలంటే దేవుడు కాదా అన్నదమ్మ. కాకేం దేవుడే. సుబ్బారావు గారు నసిగారిలాగా. మరి నేను దేవుడంటే గుళ్ళో ఉన్న విగ్రహాల అంటారేం అన్నది అమ్మ. చిన్నపిల్లవు, నీకెందుకు ఈ దేవుళ్ళు దయ్యాలు, వెళ్ళు ఇంటికి అంటూ సుబ్బారావు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ తిరిగి దేవాలయానికి వచ్చి తిన్నగా గర్భాలయంలోకి వెళ్ళి ఒక మూల నిల్చున్నది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోయాడు. అమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి, ఆయన దేవుడంటే విగ్రహాలా అన్నాడే, దేవుడు వేరు విగ్రహాలు వేరా, విగ్రహాలే దేవుడా అని ఆలోచించుకుంటూ విగ్రహం కళ్ళకు పెట్టిన డిప్పలు లాగివేసి కన్నుల కోసం చూచింది. కనిపించలేదు. కట్టిన గుడ్డలు విప్పదీసింది. రాయి మాత్రం మిగిలింది. రాతికి పూసిన రంగులు చేతికి జిడ్డుగా తగిలాయి. అమ్మ పిలిచింది. రాయి పలకలేదు. కదిలించింది. కదలలేదు. అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, తీసినప్పుడు ఇంకొక రకం. ఈ అలంకారమైన దేవుడంటే అని అమ్మ తనలో తానే అనుకుంటూ, ఈ సొమ్ములు చేసినవాడు దేవుడా, ఈ చీర దేవుడా, ఈ రాయి చెక్కినవాడు దేవుడా, వీటన్నిటినీ దేవుడు అనుకున్నవాడు దేవుడా, అసలు ఈ పదార్థాలన్నీ ఇచ్చిన భూమి దేవుడా, ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు, భూమి అన్నింటికీ ఆధారం కదా అని తనలో తానే ప్రశ్నించుకున్నట్లు అమాయకమైన ఈ లోకాన్ని, ప్రజల మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక మూలన ఉన్న మట్టిలో గుప్పెడు చేతికి తీసుకొని ఆ మట్టి వంక తదేకంగా చూస్తూ, అమ్మా, నీలో పుట్టి, నీలో పెరిగి, నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా? దున్నినా తనినా సహిస్తున్నావు. మంచి చెడు విభేదం లేకుండా అన్నిటినీ భరిస్తున్నావు. నీ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయో వాటిని నీలోనే దాచుకుని పైకి నిశ్చలంగా కనిపిస్తూ ఈ సర్వ జగత్తుకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు. కొందరు మూర్ఖులు నీ కోసం దారుణారణ మారణ హోమాలు చేసి నీ అనుగుబిడ్డల పుట్టుకలు కోసిన, నీ రమణీయ శరీరం రక్తసిక్తం చేసిన, నీ గుండెను గొడ్డలతో వ్రయలు చేసిన ఈషన్మాత్రము చెల్లించవు. వారిని నిరసించవు, వారిని నిందించవు, వారిని దండించవు. పైగా ఆ దుర్మార్గులకు నీ చలనలో స్థానమిచ్చి సేద తీర్చి అమ్మలో ఆవేశం, ఆవేదన పొంగిపోయాయి. కొంచెంసేపు మౌనంగా భూమి వంక చూస్తూ, ఎందుకమ్మా నీకు సహనం? ఎవరు గుర్తిస్తారు నీ ఔదార్యం? నీ హృదయం ఎవరికి అర్థమవుతుంది? అవును, ఎవరి కోసమో కాదు, ఎవరి ప్రశంసల కోసమో కాదు. అది నీ గుణం, అది నీ ధర్మం, అది నీ మహోదార విశిష్ట విశాల నిర్మల హృదయ స్వభావం. ఆ హృదయంలో నిరంతరం అంతర్వాహిని సముత్తుంగ తరంగితమై ప్రవహించే మధుర మూతామృత స్రవంతి ప్రభావం అంటూ సానుభూతితో నిండిన హృదయంతో నేలపై సాష్టాంగం పడి కౌగిలి కన్నని భూమిని కౌగిలిలో ఇముడ్చుకోవాలని తన గుండెలను తన బాహువులతోనే గట్టిగా బంధించుకొని అన్నది, అమ్మ, నిస్వార్థము నిరుపమానము అయిన నీ చరిత్ర ఎంత పవిత్రమైనది, యాగభరితము రాగసహితము అయిన నీ జీవితం ఎంత దివ్యమైనది. అందువలనే ఈ సర్వ జగత్తుకు నీవే మాతృమూర్తి అంటాను. ఈ సమస్త జనులు నిన్నే పూజించాలంటాను. అహరహము నిన్నే ఆరాధించాలంటాను. ధరిత్రి సర్వ చరాచర సకల జీవదాయత్రి అని స్తుతిస్తూ అమ్మ దేవాలయంలోని తలవార్చి ముఖద్వారం వద్దకు వచ్చింది. అదే సమయానికి అర్చకుడు రంగాచార్యులు తలుపు తెరిచారు. ఎదురుగా అమ్మ నిల్చున్నది. తేజోవిలసతము, రమణీయము, ప్రశాంత సుందరము, ప్రసన్న దరహాస భాసురము అయిన ఆ మూర్తితో పాటు అనంతకాంతి వెల్లువ అతని హృదయాన్ని నింపివేసింది. క్షణంలో తాను నిత్యం ఆరాధించే రాజ్యలక్ష్మి అమ్మవారు తనను కరుణించి సాక్షాత్కరించిందని భావించారు. ఆ అద్భుత దుశ్యవీక్షణతోనూ అపూర్వ భావావేశంతోనూ అప్రతిభుడైపోయాడు. విద్యుద్ధాంతం తగినట్లు మేను పొలగించింది. శరీరం మీద అధికారం కోల్పోయి మంత్రముగ్ధుని వలె సోలిపోయి అమ్మ పాదాలపై వాలిపోయాడు. అమ్మ తన మృదుకరంతో అతని శీర్షోపరి భాగాన్ని ఒక్కసారి స్పృశించింది. అంతే. అతడు ఏ లోకానికి వెళ్ళాడో, ఏ ఆనంద రసార్ణవపు లోతులను పరిశోధిస్తున్నాడో. జయహో మాత.
మాతృశ్రీ అనసూయ మహాదేవికి అయిమవతి మాతృశ్రీ అనసూయ మహాదేవి నమో నమః. కళ్ళకద్దు నక్షత్రం పక్కన పెట్టేసేయండి మళ్ళీ. మీరు అవసరం లేదు పట్టుకో. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? వాటర్ బాటిల్ సౌండ్స్ చేస్తున్నాను. కాసేపు ఆలోచన ఎక్కువ వచ్చింది. అనసూయ మహాదేవి నమో నమః. ధూపమాఘ్రాపయామి ధూర్వసి ధూర్వధూర్వం ధూర్వతయోస్మాం ధూర్వజం ధూర్వజం భజం ధూర్వామః. మీరు చూపించారు ఇచ్చేసేయండి బయట. ధూపమాఘ్రాపయామి స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. లోపల దీపాన్ని నమస్కారం చేసుకొని నీళ్లు పెట్టండి. ధూప దీపానంద శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరి చిప్ప అందుకు ఒకటి, తాంబూలం కూడా ఒకటి. ఆ పళ్ళెలు దీంట్లో పెట్టుకోండి నైవేద్యం. ఆ తాంబూలం పళ్ళెలు తాంబూలం మార్చండి స్వామి. ఆ కొబ్బరి చిప్పల మీద నీళ్ళు తినండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన ప్రశంసామి అమృతమస్తు అమృతో వస్త్రమసి నాగేశ్వరసేన సూజా మహాదేవి నమః. నారికేల శకలాన్ని నివేదయామి. 5 సార్లు చూపించాను అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పాణినమస్తో వృక్షాళయామి. పాదో వృక్షాళయామి. శుద్ధ ఆచమని సమర్పయామి. తాంబూలం ఆ తాంబూలం ప్లేట్లు తాంబూలం దాకిచ్చండి. పూగి ఫలేసగర్ పూరే నాగవల్లి దిలేడు ముక్త తునమాయికం తాంబూలం ప్రదీక్షితాం. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణాంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసిండి. అక్కడ పెట్టేసిండి. అక్కడే పెట్టండి. అక్కడే పెట్టండి. నీరాజనం. అందరూ పట్టుకున్న హారతిని ఏకదైవ యజమాన ఆయుర్వేదో విరాది సామ్రాజ్యం భోజనం మహారాజ్యం వైరాజ్యం భారతం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టండి. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. బయటికి వచ్చి మాతృశ్రీ అనసూయ మహాదేవికి ఐమవతీశ్వర అనసూయ మహాదేవికి అంతపురాధీశ్వర అనసూయ మహాదేవికి విశ్వవిరాట్ అనసూయ మహాదేవికి. మంత్రపుష్పం ఒక పుష్పం నక్షత్రం తీసుకుని వేయడము. దయ ఓం జగదంబాయ విద్మహే నాగేశ పత్ని ధీమహి తన్నో అనసూయ ప్రచోదయాత్. పుష్పాలు తీసుకురాము. ఆ బేసిన్ తీసుకెళ్ళి తీసుకురా. అనసూయ మహాదేవి నమో నమః. మంత్రపుష్పం నర్పయామి. చిన్మయీ కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేస్తున్నాండి. కుంకుమ వేస్తున్నాండి. చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానధ్యాతృహేజ రూపా ధర్మ ధర్మవర్జిత విశ్వరూపా జాగరణి సుమంతి రేసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోత్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్యపరాజన భానుమండల మధ్యస్థా భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాబలి సహస్రశీర్షపదనా సహస్రాక్షి సహస్రపాలు బ్రహ్మగిరి జననీ వర్ణా సమవిధాజిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రద శృతి శ్రీమంత సింధూరీకృత పాదా విధూలిక సకలాగమ సందోహ శుద్ధి సంపడమౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాజనీ నాదరూపా నామరూపవర్జిత హ్రీంకారీ శ్రీమతి హృద్య హేయోపాదేయవర్జిత రాజరాజాచ్యుతారాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీరమణీరస్య రణకినిమేఖల రమా రాగేందు వదనార్తి రూపార్తి ప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలం పట కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియ కళ్యాణీ జగదీకంద కరుణారససాగర కళావతీ కళాలాపా కాందా కాదంబరీ ప్రియ వరదావా నయనా వారుణి మదవిక్వల విశ్వాధికా వేదవేద్యా వింధ్యాధర నివాసిని విధాత్రి వేదధరణి విష్ణుమాజా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలని క్షయవృద్ధిర్విముక్త క్షేత్రపాల సమర్చిత. కొద్దిగా వేయండి. విజయా విమలావంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండలవాసిని భక్తి మత్కల్పలతికా పశుపాశి విమోచని సంహృతాశేష భాషండా సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్తా సమాహ్లాదహంద్రిక తరుణీతాపదారాధ్యా తరుమధ్యాటమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానందహంతతి
పరా ప్రత్యక్షిరూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయాజాలంధరసిత కోడ్యానపీఠ నదయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివజ్జిత షణంగదేవతాయుక్త షాడ్పుణ్య పరిపూరిత నిత్యక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాజని నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపినే విధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయనాకుముదా హ్లాదకౌముది భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా సృష్టేష్ట సృష్టపూజిత కుంకుమతో చేయండి అమ్మ అప్రమేయా సుప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తిశ్చేతనారూపాత్మిక గాయత్రీజాహృదశేఖిత తత్వాసనాతత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సే మహిమానుజ యువనామనుసారిణి మదఘోరత రక్తాక్షి మదపాటలకంఠభూ చందనద్రమదిగ్ధాంగీ చాంబేయ కుసుమప్రియ కుశలాకోమలాకార గురుకుల్లాకులేశ్వరి కులకుండాలయాకోల మానసత్వరసేవిత కుమారగణనాథాంబా దుష్టి పుష్టిముది శాంతి స్వస్తిమదేకాంతిర్నందిని విఘ్నాశిని తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణి మాలినీ హంసిని మాతా మలయా జనవాసిని సుముఖీనని శుభ్రూ శోభనా శరణాజిక కాలగంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా విభజితాం సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతాశస్విని విశుద్ధిచక్రనదయా రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాదిప్రహరణావతనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థాపతి లోకభయంకరి సమృతాది మహాశక్తి సమృతా ఢాకినీశ్వరి అనాహతాబ్జనదయా శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమారాది ధరారుధిర సంస్థిత కాలరాత్యాది శక్త్యోభవృత స్నిగ్ధోదనప్రియ మహావీరేంద్ర పడతా రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జనదయా వదనత్రయ సంయుత వజ్రాదికా విధోపేద డామర్యాదిభిరావృత శ్రీ అనసూయా మహాదేవ్యే నమః స్నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకొని పట్టుకోండమ్మా దంపతులు. 3వ అధ్యాయం. అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. చింతలతో పంటే అమ్మకు చాలా ఇష్టం. చింతకాయలన్నా, చింతాకన్నా, చింత చిగురన్నా, చింత రసమన్నా అమ్మకు ఎనలేని ప్రేమ. మన్నవకు ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు ప్రవహించే మురుగు కాలవకు దక్షిణపు ఒడ్డున చింతల తోపు ఉన్నది. ఒక ఎత్తైన చింత చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మ మీదకు వెళ్ళింది. చుట్టూ చూచింది. అన్నీ చింతలే, ఎటు చూచినా చింతలే, అంతా చింతలమయం. ఇదేమిటి, కావాలని చింతల తోపు మధ్యకు వచ్చి చింత చెట్టు ఎక్కి కూర్చుని ఎటు చూచిన చింతలేనని ఆశ్చర్యపోతానేమిటి అని అమ్మ తనలో తానే సన్నగా నవ్వుకొని ఆలోచించసాగింది. చింత చెట్టు ఉన్నది, దీనికి చిగురు వేస్తుంది, ముదురాకుంటుంది, పూలు పూస్తాయి, లేతకాయలు కాస్తాయి, ముదురుకాయలు ఉంటాయి, పండుకాయలు ఉంటాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతున్నది. కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతం అవుతూ ఉంటాయి, గుణాలు కూడా కాలానికి కట్టుబడుతున్నాయన్నమాట అనుకుంటూ ఉండగా అమ్మ ఎక్కి నిల్చున్న కొమ్మ ఆ పావన పాదస్పర్శతో పునీతమై జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్లు, తనకు ఇక జీవితం మీద వాంఛే లేనట్లుగా విరిగింది. వెంటనే అమ్మ పక్క కొమ్మ పట్టుకున్నది. అమ్మ ఎక్కిన కొమ్మ విరగడం అదే మొదలు. అమ్మ లోగడ చిటికేశ్వరపు చెట్టు, బాదం చెట్టు కూడా ఎక్కింది. పాలు అమ్ముకుంటే కానీ జీవనం లేని ముసలిది బర్రెకు మేత లేదని బాధపడినప్పుడల్లా అనేక పర్యాయాలు చిటికేశ్వరపు చెట్టు ఎక్కింది. చిదంబరరావు తాతగారు విస్తళ్ళు కుట్టుకునేందుకు ఆకుల కోసం అన్వేషణ ప్రారంభించినప్పుడల్లా అమ్మ చరచరా బాదం చెట్టు ఎగబాకేది. ఆ 2 చెట్లు చాలా పెలుసు, కానీ అవి ఎప్పుడూ విరగలేదు. చింత చెట్టు చాలా గట్టి, అయినా అది విరిగింది. అమ్మ అందుకు ఆలోచించి ఇంతకు అన్నింటికీ కాలమే ఆధారం అనుకున్నది. ఇంకొక కొమ్మ మీదకు ఎక్కి దాని చిట్ట చివరకు వెళ్ళి ఏమీ పట్టుకోకుండా అక్కడ నుంచుని గ్రామం 4 దిక్కులా దృష్టి సారించింది. ఆ కొమ్మ ఇప్పుడు విరగదేమి, పైగా ఊరంతా చూపిస్తున్నది. అయితే ఈ కొమ్మ ఊరిని చూపిస్తున్నదా, నేనే చూడగలుగుతున్నానా? 3 ఉన్నా ఆ 3 నేనేగా. చెట్టు ఉన్నదని గుర్తించింది నేను, చెట్టు ఎక్కింది నేను, కొమ్మ విరిగినట్లు గుర్తించింది నేను, మరొక కొమ్మను ఆధారం చేసుకున్నది నేను, చిటారు కొమ్మకెక్కింది నేను, ఊరు 4 వైపులా చూచింది నేను, ఇదంతా నేను అని అనుకున్నది నేను అనుకుంటూ 2-3 చెట్లకు అవతలగా తల వంచుకుని నడిచి వెళ్తున్న గంగరాజు పున్నయ్య గారిని అమ్మ కేక వేసింది. తాతగారు అని. వేణుగానం లాంటి కంఠం. ఈ శబ్దం ఎక్కడి నుండి అని పున్నయ్య గారు గిరగిరా తిరిగారు, ఆత్మప్రదక్షిణ చేసినట్లు. మళ్ళీ అదే పిలుపు, తాతగారు అని. ఆ పిలుపులోని స్వర తరంగాలు పున్నయ్య గారిలోని అణువణువు స్పర్శించాయి.
తనువెల్లా పులకాంకితమైనది. తల పైకెత్తారు. చింత చెట్టుపై కృష్ణుడు, శిరమున పింఛము, ఉరమున కౌస్తుభము, కరమును పెదవులను సంధిస్తూ మురళీ మనోమోహన లావణ్యమూర్తి కన్నుల ముందు. ఆ విశ్వ సమ్మోహన కమనీయమూర్తి కరుణామయ హృదయ స్పందన సంజనితము, మధుర మధుర సుధాపూర్ణ లలితాధార సముత్పన్నము, సుందర వంశీ వినిర్గిత వినిర్మల మనోహర స్వరలహరి పొంగులవారి వారి వీణలచే కాక సమస్త నాడీ మండలాన్నే విలచితపరిచివేసింది. కృష్ణ అని పున్నయ్య గారు పారవశ్యులై పులకాంకితులై కేకవేసి ఆ చెట్టు క్రిందకు పరిగెత్తి తలపైకెత్తారు. చూపులకు శూన్యం తగిలి వెనుకకు మరలా వచ్చి పున్నయ్య గారి మనస్సును వెక్కిరించాయి. నిరాశోపహితులై ఎక్కడ వెళ్ళావు కృష్ణ, ఎక్కడ దాగావు ప్రభు అని అరుస్తూ అన్వేషిస్తూ వీధిన పడ్డారు. ఆ వంశీనాదం మళ్లీ వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చెట్టుపైకి చూచారు. ఆ రమణీయాన పరివేష్టితమై దివ్య తేజోవలయం క్షణమాలసించక చెట్టు క్రిందకు పరిగెత్తారు. దివి నుండి భూమికి అవతరణ చేసినట్లు అమ్మ చెట్టు దిగింది. పున్నయ్య గారు పరవశులై పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళి పిలిచింది. పున్నయ్య గారి కన్నుల్లో లౌకిక దృష్టి లేదు. అమ్మను అమాంతం కౌగులించుకొని తన బాహుబంధంలో బిగించుకొని, దొరికావులే దొంగ, నిన్నింక వదలనులే నిజంగా అని రాగాలు తీస్తూ అమ్మను తన భుజం మీద వేసుకొని, వచ్చావా కృష్ణ, వచ్చావా, నా మొర విన్నావా ప్రభు, విన్నావా, నన్ను పాలింపవచ్చావా, నీ దయ చూపింపవచ్చావా అని ఆర్ద్ర హృదయంతో పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వీధి వీధికి తిరిగారు. చూచిన వారందరూ పున్నయ్య గారి అకలంక కృష్ణ భక్తిని స్మరించి తల్లి లేని పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో పరవశించిపోతున్నాడు అనుకున్నారు. ఎంతో అభిమానం గల పున్నయ్య గారు ఎన్నడూ లేనిది నృత్య గానాలతో వీధుల వెంట పరుగులెత్తడం చూచి అది ఉన్మాదవస్థ ఏమోనని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య గారు వారిని వెంబడించారు. గ్రామం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి పున్నయ్య గారు సీతాపతి తాత గారి ఇంటి ముందు ఆగి వసారాలోకి వచ్చారు. దిగటానికి కూడా వీలు లేకుండా అమ్మను తన భుజం మీద గట్టిగా బంధించి వేశారు. మరిడమ్మ గారు బయటికి వచ్చి చూచి అన్నది, ఏమిటిరా పున్నయ్య, అమ్మాయిని ఎత్తుకు వచ్చావు, మీ ఇంటికి వచ్చిందా, వాళ్ళమ్మ పోతూ చెప్పిందేమో నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు కదూ, ఉంటాడేమిటి, ఉన్నాడు ఇదిగో అని పున్నయ్య గారు అమ్మను ఒడిలోకి తీసుకొని, అమ్మ తల్లి లేని తల్లి అంటూ అమ్మ చెక్కిళ్ళు పుడికి ముద్దు పెట్టుకున్నారు. తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా? అమ్మ తల్లి శబ్దానికి అర్థం ఇచ్చింది. తల్లి లేని తల్లి అంటే తొలి నేనేననా? అవును, తన గురించైనా తాను చెప్పుకుంటే కానీ మనకు తెలియదు. ఆ అర్థం వచ్చే మాట ఏమున్నది అందులో? చిదంబరరావు గారు జిజ్ఞాసువై అడిగారు. అంతలో పున్నయ్య గారు నవ్వి, కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు గనక ఆ తల్లికి ఉన్నది గనుక ఆ అర్థం వచ్చిందన్నారు. కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉంటుందంటారా అని అమ్మ అడిగింది. ఏమోనమ్మా, అంతగా చెప్పలేను, నీ వంక చూడగా కృష్ణప్పవేమోనని అనుమానం వేస్తున్నది. అనుమానమేగా? అవునులే, అనుమానమే కాకపోతే కృష్ణప్ప అని పిలిచేవారుగా. కృష్ణునికి కృష్ణతత్వానికి తేడా ఏమిటి అనే ప్రశ్న మేము వేశామని నీవు చెప్పమ్మా సమాధానం అనగా అమ్మ అంగీకరించింది. కృష్ణతత్వం అంటే కృష్ణుడి లక్షణాలు కలిగింది. కృష్ణుడంటే కృష్ణుడే. కృష్ణుని గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనాయి. ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వం అంటున్నాం అంటూ ఆచార్యుని వలె వివరిస్తున్న అమ్మను చూస్తూ, వాడే వీడు, వీడే వాడు, అప్పుడు ఆ ఆకారంలో వచ్చాడు, ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు అంటూ అమ్మ వంక చూచి కదలని చెయ్యి ఎత్తి నమస్కారం చేసి నంగి మాటలతో చెట్టు మీద నిల్చున్నది నీవే కృష్ణుడివి అంటూ చెయ్యి పైకెత్తారు. ఆ చేతిని అమ్మ అందుకున్నది. జయహో మాత మాతృశ్రీ అనసూయా మహాదేవికి, ఓంకార స్వరూపిణి అనసూయా మహాదేవికి. మాతృశ్రీ అనసూయా మహాదేవి మహా అక్షతలు పక్కన పెట్టుకోండమ్మా. నానావిధ పత్రపుష్పాక్షుజం భజామి, ధూపమాగ్ర భజామి, దీపాన్ని నమస్కారం చేయండి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపానంతో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అది తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకోటి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात्. सत्यं वर्तेन प्रशंसामि अमृतमस्तु अमृतो वस्तनसि अनसूया महादेवी नमः. नारिकेलखण्डसकलान् सहित कदलीफलान् निवेदयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम यानाय स्वाहा, ओम उदाराय स्वाहा, ओम समानाय स्वाहा.
मध्ये मध्ये पाणिं समर्पयामि स्तो वृक्षालयामि पादो वृक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि తాంబూలం ఆ తాంబూలం పళ్ళల్లో తాంబూలం మార్చుకోండి అమ్మ మళ్ళీ ఈ తాంబూలం పెట్టుకోండి ఊగి ఫలేశకర్పూరైర్ నాగవల్లేదలేరితం ముక్తా చూడ సమాయుక్తం తాంబూలం ప్రతిక్షతాం తాంబూలం సమర్పయామి తర్వాత నీళ్ళు చూపించి పక్కన పెట్టండి తాంబూల చర్వణాంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం హిరణ్యపాత్రం మధో నీరాజనందరసయామి నీరాజన అనంతర శుద్ధ నీళ్లు వదిలిపెట్టండి ఆచమనీయం సమర్పయామి నీళ్లు వదిలిపెట్టండి నమస్కరోమి కళ్ళకట్టుకోండి హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర మాతృశ్రీ అనసూయ మహాదేవికి హైమవతీశ్వర అనసూయ మహాదేవికి మంత్రపుష్పం 2 పుష్పాలు 2 నక్షత్రాలు తీసుకోండి జగదంబాయ విద్మహే నాగేశ పత్ని ధీమహి తన్నో అనసూయా ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అక్షతలు పుష్పం వేసేసి నమస్కారం చేసుకొని తర్వాత మళ్ళీ కుంకుమార్చన చేసుకున్నానమ్మ రక్తవర్ణ మాం సనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుభదా లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబు జగదా చతుర్వక్ర మనోహర శూలాద్యాగి సంపన్న పీతవర్ణాదిగర్విద మళ్ళీ కుంకుమ వేస్తున్న పుష్పాలు వేసి శూలాద్యాగి సంపన్న పీతవర్ణాదిగర్విద మేధో నిష్ఠామ దుర్ప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయా కాకిని రూపధారిణి మూలాధారాంబుజారుడ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాదినిషేవిత ముద్గోదనా సతచిత్తా సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జల్లయా శుక్లవర్ణాషడానన మధ్యా సంస్థాహం సవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకిని రూపధారిణి సహస్రదల పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్లా సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రచుత్తా యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామ ధర్మేధా శృతిస్మృతిరణుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన కులో మజాచిదాబంధ మోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వ్యదా జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రకన్యాజించి రూపా కలికల్మశనాశిని కాత్యాజని కాలహంత్రి కమలాక్షణసేవిత తాంబూలపూరితముఖి దాడిమి కుసుమప్రభ మృగాక్షీమోహిని ముఖ్యా మృడాని మితరూపిణి నిత్యతృప్తా భక్త నిధర్ నియంత్రి నిఖిలేశ్వరి మైత్రియా జితాసునాలభ్యా మహాప్రళయసాక్షిణి పరాశక్తి ప్రాణిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీపానాల సామర్థ మాతృకా వర్ణరూపిణి మహాకైలాస నిలయా మృణాల మృదుర్లత మహనీయాదయామూర్తిర్ మహాసామ్రాజసారణి ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటిక కటాక్షకింకరీభూత కమలా కోటిసేవిత శిరస్థిత చంద్రనిభా బాలస్థేంద్రభా హృదయస్థార విప్రఖ్యాతికోణాం దరదీపిక దాక్షాయిని దైత్యహంతి దక్ష యజ్ఞ వినాశిని దరాం దూరిత దీర్ఘాక్షి దరహాసోన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా భోజన్మభూ దేవీ సీదన్న నిజస్థాదహరా కాశరూపిణి ప్రతిమన్ముఖ్యరాకాంతాధిని మండలపూజిత కళాత్మికా కళానాథ కావ్యాలాబ్దినోదిని పచామరత మావాణి సభ్య దక్షిణ సేవిత నాదిశక్తిని మేజాత్మ పరమా భావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ ధరణి దివ్య విగ్రహ లీంకారీ కేవలాగుఖ్య కైవల్య ప్రదాదిని త్రిపురాత జగత్వంద్యా త్రిమూర్తి సురేశ్వరి త్రియక్షరీది గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా సగర్భా వరదా వాగధీశ్వరి జ్ఞానకమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహ సర్వవేదాంత సంవేద్యా సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చితా లీలా కృత బ్రహ్మాండమండల అదృశ్యాదృశ్యనిదా విజ్ఞాత్రి వేద్యవచిత యోగిని యోగదాయోగ్య యోగానందాయుగం ధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠ తదహద్రూపధారిణి అష్టమూర్తిర్జాజేత్రి లోకజాత్రాభిధాజిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదావసుధా వృద్ధా బ్రహ్మాత్మ ఐక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందావళి ప్రియా భాషారూపా బృహత్సేనా భావా భావవర్జిత సుఖారాధ్యా సుభగరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజదాజిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠా నివేశనజాస్త రాజ్యలక్ష్మీ కోశనారాజుతరంగబలేశ్వరి సామ్రాజ్యరాజిని సత్యసందా సాగరమేఖల దీక్షితామణి సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాలా పరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి నిర్ముక్త సదా శోభతిప్రదాం సంప్రదాయేశ్వరీ సాధ్వి గురుమండలరూపిణి కులోత్తీర్ణాభగారాధ్య వాజా మధుమతి మహి గణాంబాకుక్షగారాధ్య కోమలాంగీ గురుప్రియ స్వతంత్రాధర్మతంత్రేషి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాజిని చిత్కళానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాజన ప్రీతా నంది విద్యానటేశ్వరి మిథ్యా జగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణి
లాస్య ప్రియాలయకరి లజ్జారంభాదినిత భవదావసుధావృష్టి పాపారణ్యరవాణల దౌర్భాగ్యతూలవాతుల జరాధ్వాంతర్విభ భాగ్యాద్విచంద్రికా భక్త చిత్త కేకి ఘనా ఘన రోగ పర్వత దంభోలిర్ మృత్యుదారు కుఠారిక శ్రీ అనసూయా మహాదేవి నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజా సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకుని పట్టుకోండమ్మ. మళ్ళీ కథ 4వ అధ్యాయం. శ్రీరామునిగా అమ్మ అవ్యాజానురాగం. ఒకసారి అమ్మ మరిడమ్మ కాకమ్మ గుంటూరు బ్రాడీపేట 3వ లైన్లో చింతపల్లి రామచంద్రరావు గారింటికి వెళ్ళారు. ఆ ఇంటిలో రామచంద్రరావు గారి తమ్ముడైన గుండేలరావు పక్షపాతంతో 20 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు. ఆయనకు భార్యాపిల్లలు లేరు. రామచంద్రరావు గారి కుటుంబమే ఆయనకు ఆశ్రయం. రామచంద్రరావు గారికి ద్వితీయ కళత్రమైనందున, అంటే 2వ పెళ్లి అయినందున వారి మీద శ్రద్ధాభక్తులే అంతంత మాత్రంగా ఉండేవి ఆమెకు. ఆమె పేరు గౌరమ్మ. గుణాన్ని బట్టి అందరూ గయ్యాళి గౌరమ్మ అనేవారు. అమ్మ గుర్రపు బండి దిగి సరాసరి గుండేలరావు గారి మంచం వద్దకు వెళ్ళింది. బస్టాప్లో తాతమ్మ నారింజ పండ్లు కొన్నది. అందులో నుండి ఒక పండు తీసుకుని గుండేలరావు గారికి ఇచ్చింది. ఆయన ఒలుచుకోలేక పక్కన పెట్టుకున్నారు. అమ్మ పండు వలిచి ప్రేమతో ఆయన నోటిలో పెట్టింది. మూత్ర విసర్జన కలుషితమైన వస్త్రాలు తీసి శుభ్రమైన వస్త్రాలు పక్కలో పరిచింది. ఆయాచనంగా అత్యంత అనురాగంతోనూ అమ్మ చేసే ఉపచారం గుండేలరావు గారి గుండెలు పులకరింపజేసింది. ఆయన రామభక్తుడు కావడంతో తన ఇష్టదైవమే తనను అనుగ్రహించే నిమిత్తం ఇట్లా ప్రత్యక్షమైనాడని భావించారు. ఆ ఆనంద పారవశ్యంలో రామచంద్ర అనుకున్నారు. ఉత్తేజితులై ఆ సంబోధన అన్నగారైన రామచంద్రరావు గారిని విని తననే పిలుస్తున్నాడు అనుకుని తమ్ముడిని సమీపించి ఏమిటి అని అడిగారు. గుండేలరావు గారు అమ్మ వంకని తదేకంగా చూస్తూ కన్నీరు కారుస్తూ అన్నగారు తిరిగి పిలిచేదాకా గమనించలేదు. గుండేలరావు గారు తన అనుభూతిని వివరిస్తుంటే ఇంతకు ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు రామచంద్రరావు గారు. రాముడే, రఘురాముడే అని గుండేలరావు గారు గద్గద కంఠంతో పలుకుతూ ఉండగా బాకిట్లో నుండి పిలుపు విని రామచంద్రరావు గారు బయటికి వెళ్ళారు. గుండేలరావు గారు అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ చేతి సౌకుమార్యానికి సౌందర్యానికి సమ్ముగ్ధుడవుతూ తన గుండెలపై నొసటిపై కన్నులపై రాచుకుంటూ ఇంటికి వెళ్ళి అన్నం తినిరా అమ్మ అన్నారు. అమ్మ ఇంటికి వెళ్ళి మరిడమ్మ గారితో తనకు ఆకలిగా లేదని, తను భోజనం చేయనని, తన కోసం ఎదురు చూడవద్దని చెప్పి గుండేలరావు గారి వద్దకు వెళ్ళింది. ఆనాటి నుండి అహర్నిశము అనుక్షణము గుండేలరావు గారి పరిచర్యలోనే అమ్మకు కాలక్షేపము. ఆయనకు అందులోనే అనిర్వచనీయమైన సంతోషము, సంతృప్తి. ఒక్క క్షణం అమ్మ కనుమరుగైతే కలవరము, కలత. ఆ రాక కోసం, ఆ స్పర్శ కోసం, ఆ మాట కోసం తీవ్ర నిరీక్షణ. ఆ స్పర్శలో ఏదో అలౌకికానుభూతి, ఆ మాటలో ఏదో తీయదనము, ఆ చూపులో ఏమిటో చల్లదనము ఆయనకు గోచరించేవి. అమ్మ సన్నిధిలో ఉన్నంతకాలము అమ్మలో నుండి ఏదో శక్తి తనలో ప్రవేశిస్తున్నట్టు, తన నుండి ఏమిటో అమ్మలోకి ప్రవహిస్తున్నట్టు ఆయనకు అనుభూతమయ్యేది. ఆ దివ్యానుభవంతో 15 రోజులు గడిచిన పిమ్మట ఒకనాడు అన్నగారిని పిలిచారు. అమ్మ పక్కలోనే ఉన్నది. అన్నగారిని కూడా పక్కలో కూర్చోమన్నారు. ఒక చేతితో అమ్మ చేతిని, మరొక చేతితో అన్నగారిని పట్టుకొని అన్నయ్య కంఠం పెగల్లేదు, కన్నులు సజలయ్యాయి. ఒకసారి కన్నీటి తెరలను చీల్చుకొని అమ్మను ఆపాదమస్తకము అవలోకించి, మన పక్కలో కూర్చున్నది ఒక అమ్మాయి కాదు, ఒక దివ్య శక్తి సన్నిధిలో మనం ఉన్నాము. ఈ 15 రోజులు ఎంతో ఉదారంగా ఉపచారం చేసింది. అమ్మాయి ఆదరించింది, రాముడే రక్షించింది. అన్నయ్య నా మాట నమ్ము, నా రాముడే నా కోసం ఇట్లా అవతరించాడురా, లేకపోతే నాపై అంత కరుణ ఎవరికి ఉంటుంది? అసలు ఆ దయాద్ర హృదయం ఒక్క నా రాముడికి మాత్రమేగా ఉన్నది. ఆ నలినాయిత లోచనాలు, ఆ విశాల భారభాగము, ఆ కరుణామయ దృక్కులు, ఆ వచో మాధుర్యము, ఆ గంభీరాకృతి. ఓహో నా రాముడే అన్నయ్య, నిస్సందేహంగా రఘురాముడే. అన్నయ్య నా రాముడికి నా మీద ఎందుకింత అనుగ్రహం కలిగింది? నా దయాపయోనిది నాపై ఎందుకిట్లా పొంగి పొరలింది? నేనేమి చేశానని? నేనేమైనా యాగాలు చేశానా? తపస్సు చేశానా? నా రాముని ప్రేమకు కరుణకు కారణం లేదు. అందుకే ఈ దీనుని కోసం రూపం దాల్చి వచ్చాడు. అన్నయ్య నేనేదో చెబుతున్నాను అనుకోవద్దు. ఈ అమ్మ కేవలం రాముని రూపమే. ఎవరేమనుకున్నా నీవు మాత్రం ఈ అమ్మను నమ్ముకో, మనసా పూజించుకో. నాకు ఓపిక శక్తి లేదు, లేకపోతే ఈ రహస్యం ఎంతమందికి వెల్లడించేవాడినో. 1000 నోళ్లతో జగత్తంతా చాటేవాడిని. బంధువులు ఎవరూ అమ్మను గుర్తించినట్లు లేదు, అందుకే అంత అలక్ష్యం చేస్తున్నారు. అవును, మహాత్ములు ఎప్పుడూ మట్టిలో మాణిక్యం వలె నిగూఢంగానే ఉంటారు. వారి కరుణ ప్రసరిస్తే కానీ ఎవరూ వారిని ఎరుగలేరు. 15 రోజుల నుంచి చూస్తున్నాను. ఈ అమ్మ అన్నం తిన్నది లేనిది కూడా విచారించిన వారు ఎవరూ లేరు.
అలుగుగుడ్డలో కూడా దేవుని దర్శించమని ప్రబోధించే మతంలోని మనం కనికరించి దేవుడు కనిపిస్తే అలుగుగుడ్డ వలె చూస్తున్నాము. ప్రస్తుతం ఇదే నా ఆవేదన. లోకరక్షణ కోసం వచ్చిన ఈ అమ్మను లోకమే రాక్షసే భక్షిస్తుందేమో. ప్రేమతో పాల్పోసే ఈ అమ్మ చేతిని లోకమే కాలసర్పమే కాటేస్తుందేమో. మెత్తని హృదయం ఏ పాషాణాల తాకిడికి ఏమవుతుందో. కన్నీటితో గుండేలరావు గారి వక్షస్థలి పక్కా తడిసిపోయినాయి. రామచంద్రరావు గారు నిర్విణ్ణులైపోయారు. అమ్మ నిశ్చలంగా తనకేమీ సంబంధించినట్లు కూర్చున్నది. అంతలో గుండేలరావు గారి కొరకు అన్నం తీసుకువచ్చారు. వెంటనే అమ్మ అన్నం అందుకుని, నేను కలిపెట్టనా నాయనా అని అడిగింది. చిన్నపిల్లవు నీకెందుకులే అమ్మ అన్నారు రామచంద్రరావు గారు. అట్లా అనవద్దు, ఒక్క ముద్ద పెట్ట నువ్వు, అమ్మ చేతి మీదుగా ఒక్క మెతుకు తిన్నా చాలు అని గుండేలరావు గారు అమ్మ చేరువుకు జరిగారు. అమ్మ అన్నం కలపడం ప్రారంభించింది. అన్నయ్య, ఎందుకైనా సమయం రావాలిరా. అమ్మపై మనకు విశ్వాసం కలగటానికైనా, అమ్మకు మనపై కరుణ కలగటానికైనా ఇందులో ఏది ముందో ఏది వెనుకో చెప్పలేము. అన్నయ్య, ఎందుకైనా సమయం రావాలిరా. ఏమైనా నీవు మాత్రం అమ్మ పాదాలు వదలవద్దు. అమ్మపై నమ్మకమే మనకు రక్ష. గుండేలరావు గారు నంగి మాటలతో అన్నగారికి తన విశ్వాసాన్ని అనుభవాన్ని చెబుతుంటే అమ్మ అన్నం కలిపి గోరుముద్దలు చేసి పసిపిల్లవానికి ఇవలే నోటికి అందించింది. గుండేలరావు గారి కన్నులతో పాటు రామచంద్రరావు గారి కన్నులు కూడా జలజలా వర్షించాయి. గుండేలరావు గారు ఆ ముద్దలు మృంగలేక మింగుతూ దుర్లభం అనుకున్న కరుణ అవ్యాజంగాను ఆయాచితంగాను నాపై ప్రసుతమైంది. అదృష్టవంతుడిని అంటూ ఆనంద రసారణంతో మునిగిపోయారు. జయ హో మాత. మాతృశ్రీ అనసూయా మహాదేవికి అనసూయా మహాదేవికి నమో నమః. కళ్ళకత్తు నక్షత్ర పక్కన పెట్టేసేయండి. నానా విధ పరిమళ పత్రోష్పాక్షపజామి ధూపమాఘ్రపజామి ధూర్వసి ధూర్వం తంధోదయోస్మాం ధూర్వచి తంధూర్వయం వయం ధూర్వామః. దీపా నమస్కారం చేసుకుని లోపల నీళ్లు వదిలిపెట్టండి. ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఆ కొబ్బరి సీలు పెట్టినాం. ముందైతే రెండింటిలో ఒకటి వచ్చి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రశంచామి. అమృతమస్తు అమృతో వస్త్రమసి. నాగేశ్వరస్వామి అనసూయా మహాదేవ్యై నమః. నారికేలసకలాన్ని నివేదయామి. ఐసాల్యుచ్చని ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య పాణి స్వల్పజామి. హస్తో ప్రక్షాళయామి. 3 సార్లు నీళ్ళు చీల్చి పక్కన వదిలిపెట్టిన హస్తో ప్రక్షాళయామి. 3 సార్లు నీళ్లు చీల్చి పక్కన వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ప్లేట్లో తాంబూలం తీసి వేరే పెట్టుకోండి. నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. కళ్ళకద్దుకోండి అందరూ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. మాతృశ్రీ అనసూయా మహాదేవికి. మంత్రపుష్పం 2 పుష్పాలు అక్షతలు తీసుకోండమ్మా. జగదంబాయ విద్మహే నాగేశ పత్ని ధీమహి తన్నో అనసూయా ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మహేశ్వరి మహాకాళి. మళ్ళీ కుంకుమార్చన చేయండి మా పుష్పాలు వేసేసిన తర్వాత. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణాచండికాచండ ముండాసురనిషూదిని శరాక్షరాత్మికా సర్వలోకేశి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధా జవా పుష్పనిభాకృతి ఓజోవతి రూపా విజయవ్రత దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ మహదీమేరు నలయ మందార కుసుమప్రియ వీరారాధ్య విరాట్ రూపా విరదా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణి నస్తరాజధూ త్రిపురేశియస్తేనా నిస్త్రైగుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాజన కపర్దినీ కళామాల కామధుక్కామరూపిణి
कलानिधिः काव्यकलारसज्ञार्हसैवधिः पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षण परं ज्योतिः परं धाम परमानुः परात्परा पाशहस्ता पाशहन्त्री परमन्त्रविभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसहंसिका सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्माणी ब्रह्मजननी बहुरूपा बुधार्चिता रसवित्ती प्रचण्डाग्ना प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरी प्राणदात्री पञ्चाशत्पीठरूपिणी निःशृङ्खला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी भावज्ञा भवरोगग्नि भवचक्रप्रवर्तिनी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी उदारकीर्तिरुद्दाम वैभव वर्णरूपिणी जन्म मृत्युजरा तत्त्वधन विश्रान्तिदाजिनी सर्वोपनिषदुष्टा शान्तिकलात्मिका गम्भीरागनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कान्ता कान्तार्थविग्रह कार्यकारणनिर्मुक्ता कामकेलितरङ्गिता कनत्कनकताटङ्का लीला विग्रहधारिणी अजाक्षय विनिर्मुक्ता मुग्धा क्षिप्रप्रसादिनी अंतर्मुखसमाराध्या बहिर्मुखसुदुर्लभा अयी त्रिभक्तनदया कृष्टा त्रिपुरमालिनी निरामया निरालम्बा स्वात्मा रामा सुधासुतिः संसारपङ्कनिर्मग्ना समुद्धरणपण्डिता यज्ञप्रिया यज्ञकर्त्री यजमानस्वरूपिणी धर्माधाराधनाध्यक्षा धनधान्यविवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी अयो निर्यो निलया कूटस्था कुलरूपिणी वीरगोष्ठी प्रिया वीरा नैष्कर्म्य नानरूपिणी विज्ञानकलनाकल्या विदग्धा वैन्दवासना तत्वाधिकार त्वमयि तत्त्वमर्धस्वरूपिणी सामगान प्रिया सौम्या सदाशिवकुटुम्बिनी सव्यापसव्य मार्गस्था सर्वापत्तिनिवारिणी स्वस्था स्वभाव मधुरा धीरा धीरसमर्चिता चैतन्याग्रसमाराध्या चैतन्यकुसुमप्रिया अदोजिता सदादुष्टा तरुणा चित्यपाटला दक्षिणा दक्षिणाराध्या धरस्मेरमुखाम्बुजा कौलिनी केवलानध्या कैवल्यवृदादिनी स्तोत्रप्रिया स्तुतिमती स्तुतिसंस्तुतवैभवा मनस्विनी मानवती महेशी मङ्गलाकृतिः विश्वमाता जगद्धात्री विशालाक्षी विरागिणी प्रकल्पापरमोदारा परामोदा मनोमयी व्योमकेशी उमानस्था वज्रणी वामकेश्वरी पंचयज्ञप्रिया पंचप्रेतमंचाधिजाजिनी पंचमे पंचभूतेशी पंचसंख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या सर्वदा सिंहमोहिनी धराधर सुधाधन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बंधु कुसुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुखकरी सुवेशाढ्या सुवासिनी सुवासिन्यप्रीता शोभना शुद्धमानसा बिंदुदर्पण हंदुष्टा बहुधा दुरांबिका मुद्रा समाराध्या त्रिपुरा श्रीवशंकरी ज्ञान मुद्रा ज्ञानगम्या ज्ञान ज्ञेय स्वरूपिणी योन मुद्रा त्रिखंडेसी दुर्गणांबा त्रिकोणका कनघाद्भुत चारित्रा वांशितार्थ प्रदाजिनी अभ्यासाद यज्ञाता षडध्वातीतरूपिणी नव्याजकरुणामूर्ति रज्ञानध्वांत दीपिका आबालकोपविदिता सर्वानुल्लंघ्यशासना श्रीचक्रराज निलया श्रीमत् त्रिपुरसुंदरी श्री शिवा शिवशक्त्यैक्य रूपिणी ललितांबिका एवं श्री ललिता देव्या नाम्नां सहस्रकं जगुः श्री अनसूया महादेवी नमो नमः नानाविध परिमळ पत्र पुष्पाक्षत पूजानि समर्पयामि మరలా అక్షతలు తీసుకొని పట్టుకోండమ్మా 5వ అధ్యాయం సత్యనారాయణ స్వామిగా అమ్మ మన్నవలో ఉన్న రోజుల్లో అమ్మ ప్రతిరోజు సాధ్యమైనంత వరకు దేవాలయంలోనో గంగరాజు పున్నయ్య గారి తోటలోనో కాలక్షేపం చేస్తూ ఉండేది. పున్నయ్య గారి తోటలో చింత చెట్టు క్రిందనే ఎక్కువ కాలం కూర్చుని చింత చిగురు తింటూ కాలం గడిపేది. అమ్మ ఇంటికి రాకపోయినా ఏ పినతండ్రి గారి ఇంట వద్ద ఉన్నదోలే అని ఎవరూ అమ్మ విషయం పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు భోజనం విషయం ప్రస్తావనకు వస్తే ఎక్కడో భోజనం చేశానని చెప్పి అమ్మ అన్నం తినేది కాదు అసలు. అందువల్ల అమ్మకు ఎక్కువ కాలం పున్నయ్య గారి తోటలో గడిపేందుకు మంచి అవకాశం లభించింది. ఒకరోజు అమ్మ చింత చెట్టుపై ఒక కొమ్మ మీద కూర్చుని ఉన్నది. తురుమెళ్ళ వెంకటప్పయ్య గారు చింత చిగురు కోసుకునేందుకు అక్కడికి వచ్చారు. అమ్మ ఎక్కిన చెట్టు క్రిందకు వచ్చి తల పైకెత్తారు. చిత్రం, సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైనాడు. ఆ స్వామి ఆయన ఇష్టదైవం అట్లా ఆయాచితంగా దర్శనమిచ్చేసరికి ఆయన ఆనంద పరవశులయ్యారు. ఆ స్వామి అయిన ఇష్టదైవం అట్లా ఆయాచితంగా దర్శనమిచ్చేసరికి ఆయన ఆనంద పరవశులైపోయారు. ఆ ఆనంద రస జలధిలో తల మునకలవుతూ కరాలు ముకులించేసరికి ఒక గొడ్లు కాచుకునే పిల్లవాడి వలె కనిపించారు. ఆయనకు చికాకు కలిగింది. పానకంలో పుల్లవలే వీడెవరు అనుకున్నారు. ఎవరబ్బాయి వీరా, ఇందాకటి నుండి ఎక్కడున్నావు, చెట్టు ఎక్కి ఎంతసేపు అయింది అని అడిగారు. వెంకటప్పయ్య గారు కలిసిన కంఠంతో ఇలా అడిగేసరికి జవాబు లేదు. పలకవేమిరా హెచ్చుస్థుతిలో గద్దించారు. సమాధానం వినిపించకపోయేసరికి ఎవరో కుర్రవెధవలే అనుకుని ఒక అనామకుడు పలికితే ఏమి పలక్కపోతే ఏమి అని సర్దుకుంటూ ఆయన ఏమైతేనేమి నా స్వామి నాకు ప్రత్యక్షమైనాడు అని మురిసిపోతూ పక్క చెట్టు దగ్గరకు వెళ్ళి చిగురు
చిగురు కోసుకోవటం ఆరంభించారు. చెట్టుపై నుండి అమ్మ చివాలను దూకింది. గౌనుతో ఉన్న అమ్మను వెంకటప్పయ్య గారు చూచారు. అమ్మ పరిగెత్తింది. ఆయన వెంబడించారు. ఇదేమిటి, ఇన్ని రూపాలు వెంట వెంటనే ప్రత్యక్షమైనాయి? ఒకే స్వామి ఇన్ని రూపాలకు దర్శనమిస్తున్నాడా? ఏదైనా దయ్యం నన్ను ఆవహించి నా మనస్సును వికలం చేస్తున్నదా అనుకుని భయనిక్కురుడై కోసుకున్న కొద్ది చింత చిగురు కూడా నేలపాలు చేసి ఇంటికి పరిగెత్తారు. అమ్మ కూడా సరాసరి పరిగెత్తుకుని వెంకటప్పయ్య గారి ఇంటికి వచ్చింది. అక్కడ ఆడవాళ్లు గవ్వలాడుతుంటే చూస్తూ కూర్చున్నది. వెంకటప్పయ్య గారు కూడా రొప్పుకుంటూ ఇంట్లోకి వచ్చి వారి భార్యతో నాకు దయ్యం పట్టింది అని కేకలు వేశారు. అమ్మ ప్రశ్నార్థకంగాను ఆశ్చర్యంగాను వెంకటప్పయ్య గారి వంక చూసింది. ఆమె వెంకటప్పయ్య గారి వంక చూసింది. ఆమె చింత చిగురు కోసం పున్నయ్య గారు తోటకు వెళ్ళాను. అక్కడ నా ఇష్టదైవం సత్యనారాయణ స్వామి వారు సాక్షాత్కారం అయింది. ఆ దర్శనంతో నా హృదయం ఆనంద ప్రఫుల్లమైంది. నా జీవితమే ధన్యమైందని భావించాను. కానీ మనకు ఏమి కీడు మూడనున్నదో ఆ మూర్తి వెంటనే ఒక మాలపిల్లవాడు వలె పరివర్తన చెంది నా హృదయాన్ని సకలాలుగా విచ్ఛిన్నం చేసింది. అంతలోనే ఒక చక్కని ఆడపిల్ల వలె కనిపించి పరిగెత్తి కనుచూపు అందలేదు అంటూ అక్కడున్న అమ్మ వంక చూస్తూ ఈ అమ్మాయి పోలికలు ఉన్నాయి, ఈ అమ్మాయి వచ్చి ఎంతసేపు అయింది అని అడిగారు. మీరు వచ్చే ముందే వచ్చింది అన్నది ఆయన భార్య రంగమ్మ గారు. చెట్టు దూకింది నీవేనా అమ్మా అని అమ్మను వెంకటప్పయ్య గారు అడిగారు. నేనే మావయ్య, నీవేనా? అవును. మరి మాలపిల్లవాడికి ఎటువైపు కూర్చున్నావు? మాలవాడిని నేను చూడలేదు మావయ్య అని అమ్మ సమాధానం ఇచ్చారు. నన్నైనా చూచావా అని అడిగారు ఆయన. నిన్ను చూచానని చెప్పారు సమాధానం అమ్మ. నన్ను చూసినప్పుడు మాలపిల్లవాడు ఎందుకు కనపడలేదు? అమ్మ సమాధానం ఇస్తున్నారు. వాడు మావాడు కావడం చేత మాలవాడుగా కనపడలేదు. మాలవాడు కాకపోతే మానే. ఇంకొక పిల్లవాడైనా చూచావా? ఇంకొకరిగా చూడలేదు, ఒకరిగానే చూచాను. నిజం చెప్పు పిల్ల అని వెంకటప్పయ్య గారు అమ్మ చేయి పట్టుకున్నారు. వెంటనే అమ్మ అదృశ్యమై ఎదురుగా మళ్ళీ సత్యనారాయణ స్వామి నిలబడ్డాడు. ఆయనకు విద్యుద్ఘాతం తగిలినట్లు కేక వేశారు. రంగమ్మ గారు భయపడి పరిగెత్తుకు వచ్చింది. వెంకటప్పయ్య గారు నేలపై పడిపోయి నా ఇష్టదైవం కనిపించాడు, అనసూయ మామూలు పిల్ల కాదు, నా ఇష్టదైవం సత్యనారాయణ స్వామియే ఈ అనసూయ అని పలవరిస్తుంటే ఇరుగు పొరుగు వారందరూ కూడా గుమికూడారు. తలా ఒక రకంగా ఊహాగానం చేయని ఆరంభించారు. కొందరు పైత్య భ్రమ అని, మరికొందరు పిశాచి ఆవేశమని భావించి నివారణ ఉపాయ అన్వేషణ సాగించారు. ఏమీ అర్థం కాక రంగమ్మ గారు అమ్మను సమీపించి అసలు ఏమైందమ్మా అని అడిగింది. అసలేమిటో తెలిస్తేగా. అసలు తెలియదు, జరిగేది కనబడుతూనే ఉన్నది అన్నది అమ్మ. అది కాదమ్మా, చెట్టు దగ్గర ఏమి జరిగింది, అప్పుడు నీవు ఎక్కడున్నావు అని రంగమ్మ గారు కుతూహలంగా అడిగింది. నేను రోజు ఆ తోటకు వెళతాను, వెళ్ళి ఆ చెట్టుపై కూర్చుంటాను. నాలో ఈరోజు విశేషమేమీ లేదు, వారి అనుభవం ఏమిటో నాకు తెలియదు అన్నది అమ్మ అమాయకంగా. అంతే ఉంటుంది, పగలు నడిజామును వెళ్ళినందున భయపడి ఉంటాడు, ఈ అమ్మాయిని చూసి భ్రమపడి ఉంటాడు అని మన్నవ లింగమ్మ గారు సదరానికి ప్రయత్నించింది. అమ్మ మెల్లగా ఇంటికి బయలుదేరింది. తరువాత ఒక గంటకు వెంకటప్పయ్య గారు స్పృహలోకి వచ్చారు. ఆ రోజు నుండి అమ్మ ఎక్కడ కనిపించినా ఈ అమ్మాయి తన ఇష్టదైవం సత్యనారాయణ స్వామి అనుకుని చేతులు ముగులించి నమస్కారం చేస్తూ ఉండేవాడు. కానీ అందరూ ఆయనను ఆ రోజున దయ్యం ఆవహించిందని, అది ఈ అమ్మాయి రూపంలో కనిపిస్తుందని, అందువలన దానిని తన జోలికి రావద్దని ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాడని ఊహించారు. వెంకటప్పయ్య గారు చాలా పేదవారు, మంచినీళ్ళు బిందెలు మోసుకొని జీవనం గడిపేవారు. కానీ ఆ రోజు నుండి ఆయనకు అన్ని విషయాల్లోనూ బాగా కలిసి రావటం మొదలైంది. అది తన ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామి అనుగ్రహమేనని విశ్వసించి ప్రతి ఏకాదశికి వ్రతం జరుపుకొని ఉపక్రమించారు. ఒక ఏకాదశి నాడు వారు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నారు. అమ్మ అక్కడికి వెళ్ళి నేను పుట్టింది ఏకాదశి నాడే అన్నది. అయితే నీకు పుట్టినరోజు పండుగ చేయమంటావా అమ్మ అని రంగమ్మ గారు అడిగింది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం కదా, కనుక మీరు చేసేది నా పూజే అన్నది నిశ్చింతగా. అమ్మ మేము చేసేది సత్యనారాయణ స్వామి వ్రతం అమ్మ అన్నది రంగమ్మ గారు. సత్యమైన వ్రతం అంతా నాకే అన్నది అమ్మ. అవును, సత్యస్వరూపిణి అమ్మ. ఏ నామమైనా తనదేనని, ఏ వ్రతమైనా తనకేనని, సర్వసృష్టి తనదేనని, అందరికీ సుగతేనని చాటిన జగజ్జనని జగదీశ్వరి అయిన అమ్మ వ్రతం అనసూయ వ్రతం. చేసుకున్నా విన్నా సకల సౌభాగ్య సంపదలతో పుత్ర పౌత్రాభివృద్ధితో విలసిల్లుతారనేది నిత్య సత్యం. జయ హో మాత మాతృశ్రీ అనసూయ మహాదేవికి. ఓంకార
ఓంకార స్వరూపిణి అనసూయ మహాదేవికి, రాజరాజేశ్వరి స్వరూపిణి అనసూయ మహాదేవికి, అన్నపూర్ణేశ్వరి స్వరూపిణి అనసూయ మహాదేవికి. కళ్ళకు అద్దుకుని అక్షతలు కొన్ని అక్కడ వేసి కొన్ని శిరస్సు మీద వేసుకోండి. మీ చేతిలో ఉన్న అక్షతలు కూడా కళ్ళకు అద్దుకొని కొన్ని అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని శిరస్సు మీద వేసుకోండి. అవన్నీ ఆ తమలపాకుతో అక్షతలన్నీ పక్కన ఇచ్చాము. అమ్మ ఇచ్చేసి పక్కన అనే ఒక నిమిషం యూజ్ చేయవా? ఆ అక్షతులు బయటికి లోపలికి ఇంకో సెట్ పెట్టేసేయండి ఇక్కడ. తర్వాత కథా నైవేద్యం చూడకపోయినా ఆ బౌల్ చూడండి. బౌల్ అది ఇచ్చేసి అమ్మాయికి ఇచ్చే. అమ్మ అది లోపల ఇచ్చేదండి. అది కొంచెం తీద్దాం పెట్టి నన్ను కొబ్బరి చిప్పలోనూ దీన్ని తీద్దాం ఉంటుంది. కొంచెం మా చేతిలో చెప్తాను. చాలా ఆగుతుంది. చాలు వాటి మీద నీళ్ళు చల్లండి. ఇంకేమైనా తెచ్చారు? అన్నీ వచ్చినాయిగా. ఇంకేం లేవు నివేదన. వాటి మీద నీళ్ళు చల్లండి అమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వర్ధేన వర్షించామి అమృతమస్తు అమృతో మస్తృమసి. అనసూయా మహాదేవి నమః. నారికేళ సహిత కథా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం నపానాయ స్వాహ. పీట మీద తీసేయండి అమ్మ. అవన్నీ పీట మీద పెట్టమాకండి పాత్రలు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాణి సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఆ ప్రసాదం మీద మూత పెట్టేసేయండి. తాంబూలం తీసుకోండి. తాంబూలం ఇచ్చామమ్మా. ఆ తాంబూలం తాగిచ్చండి మా అమ్మకి నాన్నగారికి. కూకీ ఫలేశకర్పూరేర్ నాగవల్లిదం ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదీక్షితాం. తాంబూలం సమర్పయామి. తాంబూల శరవణానంద శుద్ధ. తర్వాత నీళ్ళు చూసి పక్కన వదిలిపెట్టండి. తాంబూల శరవణానంద శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మ ఇంకో 2 ఒక్కలు తీసుకో. తాంబూలం పెట్టండమ్మా. ఆ తాంబూలం దక్షిణాన్ని పెట్టుకుంటే పెట్టుకో. సరే అలా తాకిచ్చేయండి. అది కాసేపు తాంబూలం సమర్పయామి. నీళ్ళు వదిలిపెట్టండి. తాంబూల చరణాంత శుద్ధాత్మ సమర్పయామి. నీరాజనం పైకి లేవండమ్మా. బయటకు వచ్చేయండి అమ్మ. బయట ఇవన్నీ పక్కన పెట్టి ఆ పూలను తీసుకొచ్చేయండి. ఆ పూలను తీసుకొచ్చి అందరూ తీసుకోండి అమ్మ. హారతి అందరూ తీసుకోండి. మన అమ్మకి
दिव्यं गणीरावं सजामि नीराजनं आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती हरे हर हर महादेव मातुश्री अनसूया महादेव की ऐनवतीश्वर अनसूया महादेव की अर्कपुराधीश्वर अनसूया महादेव की विश्व विराट अनसूया महादेव की नागेश्वर स्वामी की अध मंत्रपुष्पम्